సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ముఖ్యంగా ఈనాడు మహాశివరాత్రి సందర్భంగా శివభక్తి తత్పరతతో వీరశైవ భక్తురాండ్రుగా జీవించి శివ సాయుధ్యం పొందిన పరమ భక్తురాండ్ర కథలు శివశక్తి వైభవం పేరుతో ఈరోజు ఒక అంతర్జాల రూపకం ప్రసారం చేయబోతున్నాం. ఈ అంతర్జాల రూపకంలో ముఖ్యంగా డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారి ప్రయోక్తంలో ఇది జరుగుతోంది. ప్రయోక్తగా వారుండి ఈ రూపకాన్ని నడిపిస్తున్నారు. ఇందులో పాత్రలు, పాత్రధారులు అని మనకుంటాయి. పాత్రలు 4 ఉంటాయి. సంగళ్ళవ్వని డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు పోషిస్తున్నారు. బెజ్జ మహాదేవి డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారు, అట్లాగే గొడగూచి డాక్టర్ వేమూరి సత్యవతి గారు, చంద్రవతి డాక్టర్ చల్లా సీతామహాలక్ష్మి గారు ఈ పాత్రలు పోషిస్తున్నారు. ఈ శివశక్తి వైభవం, ఈ సాహిత్య అంతర్జాల రూపకాన్ని ఈ శివరాత్రి సందర్భంగా మనం ఇక్కడ జరపడం అనేది చాలా సందర్భోచితంగా ఉందని భావిస్తున్నాను. ఈ డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారిని మొదలు పెట్టవలసిందిగా వారిని కోరుకుంటున్నాను. శ్రీనగమందిరుండు అమర సేవితుడు అర్ధ శశాంకమౌళి సన్మౌని మనఃపయోజ దిననాయకుడు అబ్జ భవామరేశ్వర ధ్యానల సత్ప్రసన్నుడు అతిధన్యుడు శేష విభూషణుండు పంచాననుడైన ఎట్టి మల్లికార్జునుడిచ్చు శుభంబులెప్పుడు. శ్రీశైల నివాసుడు సమస్త దేవతా గణాల చేత నిరంతరం పూజింపబడేవాడు. చంద్రరేఖను శిరస్సుపై ధరించినవాడు. సన్మౌనుల యొక్క మనస్సులనడి పద్మములను వికసింపచేయు సూర్య భగవానుడు. బ్రహ్మాది దేవతల యొక్క ధ్యానములకు సంతసించి అనుగ్రహించునట్టివాడు. శేష విభూషణుడు పంచాననుడు అయిన ఆ శ్రీగిరి మల్లికార్జునుడు ఎల్లరను నిరంతరము శుభములనిచ్చి రక్షించునుగాక. గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వగాన ప్రియాం గంభీరాం గజగామినీం గంధాక్షతాలంకృతాం గిరిసుతాం గంగా గౌతమ భర్గ సన్నుతగతాం గాం గౌతమీం గోమతీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఈ శ్రీశైల క్షేత్రంలో వెలసిన ఆ తల్లి భ్రమరాంబ, ఆమెయే గంధర్వ గానప్రియ పర్వతరాజపుత్రిక, గాయత్రి స్వరూప, గంగా గౌతమాది నదుల చేతను సకల బ్రహ్మాండము చేతను నిరంతరము స్తుతింపబడినట్టి తల్లి. ఆ తల్లికి నీరాజనాలు సమర్పించుకుంటున్నాను. సభాసదులారా, మానవ జన్మ యొక్క ధర్మైక్యానికి, జనన మరణ చక్ర నిర్మూలనకు, మోక్ష సాధనకు శ్రీశైల మల్లికార్జునుని పట్ల నిరంతరము ధ్యానము, భక్తి తత్పరతయే నిజమైన రాజమార్గమని విశ్వసించిన ఎందరో పుణ్యాత్ములు, భక్త చరితులు మన గడ్డపై పుట్టి ఈ గడ్డను పునీతం చేశారు.
ఆధ్యాత్మిక చరిత్రలో మన జాతి ఔన్నత్యంలో కీర్తి కిరీటాలై ప్రకాశిస్తున్నారు. కన్నప్ప, నక్కీరుడు, కళియంబ నయనారు మొదలైనటువంటి మహానుభావులు ఎందరో ఈ సందర్భంగా మనం స్మరించుకోదగిన వారు. వారందరూ నిరంతర భక్తి తత్పరతతో తమ జీవితాలను ధన్యం చేసుకొని చరితార్థులైన మహాపురుషులు. స్త్రీలే కాక స్త్రీలు కూడా ఆ మార్గంలో పరమశివుని పట్ల అపారమైన అచంచలమైన భక్తి తత్పరతతో శివ సాయుధ్యాన్ని అందినటువంటి పుణ్య స్త్రీలు ఎందరో మనకు కనిపిస్తున్నారు. వారు కూడా ఆధ్యాత్మికమైన మార్గదర్శనాన్ని జాతికి అనుగ్రహిస్తూ మన జాతి యొక్క ఔన్నత్యానికి కీర్తి శిఖరాలై వెలుగొందుతున్నారు. వారిలో అక్క మహాదేవి, బెజ్జ మహాదేవి, గొడగూచి, చంద్రవతి, నిమ్మవ్వ మొదలైనటువంటి పుణ్య స్త్రీలు ఎందరో మనకు చరిత్రలో తారసపడుతూ ఉంటారు. వారందరూ పరమశివుని ప్రభువుగా, స్నేహితునిగా, తల్లిగా, తండ్రిగా, గురువుగా, బిడ్డగా భావించి ఆ శివయ్య సేవకే తమ జీవితాలను అంకితం చేసుకున్న ధన్యాత్మలు. వారు ఏ రూపంలో భావిస్తే ఆ రూపంలోనే పరమశివుడు వారిని అనుగ్రహించినటువంటి వృత్తాంతాలు ఎన్నో మనకు తెలుసు. నిక్కము ఈశ్వరుని కాని నిజమెరుంగని ముక్కంటి భక్తులు వీరు, ముగ్ధ భక్తులు వీరు. కర్మ జ్ఞాన మార్గాల కంటే భక్తి మార్గమే ఏకైక మోక్ష సాధనమని నిరూపించిన వనితామణులు ఎందరో మనకు ఈ తెలుగు గడ్డపై రాణిస్తున్నారమ్మా. ఆహా ఆశ్చర్యం! అదిగో నేను తలచినంత మాత్రాననే బెజ్జమహాదేవి, గొడగూచి, చంద్రమతి ఇటే వస్తున్నారే, ఈ అక్క మహాదేవి మండపం వైపుగా నడిచి వస్తున్నారే, ఎంత అద్భుతం! అవునులే, నా వలనే వారు కూడా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వైభవాన్ని తిలకించి తరించాలని వచ్చి ఉండవచ్చు. నేను కూడా ఈ శ్రీశైల క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శివయ్య బ్రహ్మోత్సవాలను వీక్షించడం నా పూర్వజన్మ సుకృతంగా, పుణ్యప్రదంగా భావించి ఇక్కడకు వచ్చాను కదా. మొన్న పూల పల్లకీలో ఆ శివయ్య ఊరేగిన దృశ్యాన్ని చూసి తరించాను. నిన్నటి రోజున హంసవాహనంపై పార్వతీ పరమేశ్వరులు ఊరేగిన దృశ్యం నాకింకా కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఈరోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వైభవాన్ని చూసి తరించి పులకించిపోతున్నాను. అదిగో ఆ వనితామణులు కూడా ఇక్కడకు సమీపించారు. వారిని ఆహ్వానిస్తాను. వనితామణులారా, మీరు ఇటకు వచ్చినందుకు నాకెందుకో చాలా అద్భుతావహమైన దృశ్యంగా అనిపిస్తున్నది. చాలా ఆనందాన్ని ప్రోది చేసుకుంటున్నాను నేను. బెజ్జమాదేవి తల్లులకు వజ్జబంతి, ముద్దు పలుకుల గొడగూచి ముద్దరాల, చంద్రవతి మాననీయ సుభద్రశీల, సంగళవ్వ పలికెడును స్వాగతంబు. ధన్యురాలము. సంగళవ్వ పలికెడును మీకిదే స్వాగతంబు. వనితామణులారా, స్వాగతం. ఆసీనులు కండు. నాకెంతో ఈనాడు ఆనందాన్ని కలిగిస్తున్నది మీ ఆగమనం సుమా. బెజ్జమహాదేవి ఆ పరమేశ్వరుని చూసిన ఆనందంలో పులకించిపోతూ మనస్సులో ఏదేదో భావనలు చేస్తున్నట్లున్నావు. నీ అనుభూతిని నీ పలుకులలో మాకు కూడా వినిపించు తల్లి బెజ్జమహాదేవి. తప్పకుండా సంగళవ్వ. ఈ శ్రీశైల మహాక్షేత్రానికి మమ్మందరినీ ఆహ్వానించి మాకు ఎంతో ఆనందాన్ని కలిగించావు. ఈ పుణ్య కార్యంలో పాలు పంచుకునే సదవకాశం ఇచ్చావు. ముందుగా నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానమ్మా. పరమశివుడు చాలా విశిష్టమైనవాడు. నాకు
ప్రక్కనే ఉన్నాడు, సమీపంలోనే. ఎలా గారాలు పోతున్నాడో చూడు. శివుని శిరస్సు మీద ఉన్న చంద్రరేఖ పుష్పగుచ్ఛంలా భాసిస్తోంది. అలిక అంటే లలాటం, మినువాక అంటే ఆకాశం, చిలువ అంటే పాము. కైలాసం పరమశివుని స్థానం. శివుడు ఓంకార సమూహంతో కూడినవాడు. ఓంకారం అంటే బ్రహ్మ పదార్థం. బ్రహ్మ పదార్థాన్ని చిలికి బ్రహ్మజ్ఞానాన్ని భక్తులకు పంచి ఇచ్చిన బ్రహ్మము. విభూతి ధారణతో స్నిగ్ధత్వంతో ముఖం ప్రకాశిస్తోంది. శాంతి పరంపరలను ప్రసాదిస్తాడు. పాలనేత్రుడు, జ్ఞాననేత్రుడు, బలవంతుడు, సౌందర్యవంతుడు, నాగాభరణుడు, అర్ధనారీశ్వరుడు, అన్నిటికీ మించి ఆనందమయుడు. పరమశివుని నామోచ్చారణతో తప్తమైన మునివరుల హృదయాలలో నివసిస్తూ మురిసిపోతూ ఉంటాడు. ఆకాశమే శిరస్సుగా కలవాడు. దయ జాలువారుతూ నాకు పార్శ్వభాగంలోనే ఉన్నాడు. ఆ పరమశివుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలికాంబకము వాడు, నెలవంక తలవంక, విరిపొంక మెడపింక మొరయువాడు, గెత్త తత్తడివాడు, గిరినోము ఫలమోము మిసిమోము తగుసాము మేనివాడు, మినువాక తలవాడు, ననవింటి దొరమంటి కొనుకంటి పెనుమంట మినుకువాడు, చిలువ సొమ్ములవాడు, తొలి పలుకు గమిచిల్కు పసదలుకు మనుకుల్కు కొసరువాడు, చానకను గల్వను చల్వలీనువాడు, కడగి తమ మేర్చు తాబేర్చు కన్నువాడు, మునివరుల డందములకు అందు మురువువాడు, నెనరుదొన జాలుకొన మ్రోల నిలచినాడు. నా సమీపంలోనే నిలిచిన పరమశివునికి మరొకసారి నమస్కరిస్తున్నానమ్మా. బాగున్నది తల్లి. మహాదేవుని యొక్క రూపాన్ని ఎంత అద్భుతంగా నీ మనసులో నింపుకున్నావు. అదే అక్షర రూపంలో ఇప్పుడు జాలువారింది. గొడగూచి నీ మనఃపలకంపై చిత్రించుకున్న ఆ పరమేశ్వరుని రూపాన్ని గానం చేయి తల్లి. అలాగేనమ్మా. శివునికే కాక శివభక్తులను కూడా ఆదరించే మహాభక్తురాలవు సంగళవ్వ. నీ స్వాగతానికి నాకెంతో సంతోషం కలుగుతోంది. గరళం గిలితం విరతం త్వమృతం హ్యజరామరతంత్ర మహోఫలితం నవామృత్యుకృతం భయమీ సతతం తత భక్తమితం తదితోన్యగతం ముక్తి ప్రియాయ శుభదాయ గణేశ్వరాయ గీత ప్రియాయ వృషభేశ్వర వాహనాయ మాతంగ చర్మ వసనాయ మహేశ్వరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ శ్రీశైల శృంగే విబుధాతి సంగే తులాద్రితుంగేపి ముదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం. ఈ సంసారభూషణి ప్రవిమలంబుగమమ్ము నేలిన భక్త జన చింతామణి. ఈ శ్రీశైల బ్రహ్మోత్సవాలలో అయ్యవారిని అమ్మవారిని దర్శించుకుని కళ్ళారా ఈ దృశ్యాలని కళ్ళల్లో నిలుపుకోవాలని వచ్చానమ్మా. ధన్యవాదాలు తల్లి, ధన్యవాదాలు. సంసార సాగరాన్ని తరింపచేసే ఆ పరమశివుని ఎంత అద్భుతంగా కీర్తించావు. కళ్ళలో నిలుపుకోవాలన్న నీ కోరిక నిజంగానే నీ నేత్రాలలో ప్రతిఫలిస్తున్నది సుమా. ధన్యురాలవు నీవు గొడగూచి, ధన్యురాలవు. అమ్మా చంద్రవతి, నీవు అర్చించిన మల్లికా సుమాలతోనే మల్లికార్జునుడిగా ఆ పరమేశ్వరుడు పేరు పొందినవాడు. ఏది నీ మనోభావాన్ని చక్కగా వ్యక్తీకరించు తల్లి. అటులనే సంగళవ్వ గొడగొచ్చి బెజ్జ మహాదేవి చూశారా, ఈనాడెంత సుదినం. ఈ మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ వేళ మనమంతా కలుసుకోవడానికి ఆ మహాదేవుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలే సుమా. అదిగో ఆ శ్రీగిరి పర్వతం పై నుంచి ఆ చెంచుల కోలాహలం చూడండి. ఏవో భక్తి పారవస్యపు పాటలు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి.
మనం కూడా ఆలకిద్దామా? రండి. జంగమో నా లింగమా, కొప్పుల గంగమ్మ పక్కన పార్వతి, చక్కంగా నూరార శివుడో, నేను మొక్కంగా దిగిరార శివుడా. మన్ను నువ్వే నట, మిన్ను నువ్వే నట, నన్ను నడిపినాగ నటరాజు నువ్వట. సక్కంగా నూరార శివుడో, నేను మొక్కంగా దిగిరార శివుడా. ఎండి కొండల వాడ, ఏలేటి వేములాడ, గుండంలో తానాలు, గుడి చుట్టూ దండాలు, కొల్లే గమ్ముడు పూలు, కోటొక్క ముప్పులు. మూడు కన్నుల వాడ శివుడో, ముజ్జగ లేలేటి బోళ్ళ శంకరుడా. అన్ని నువ్వే నట శివుడో, లోకమంతా నువ్వే నట శివుడా. శ్రీశైల శిఖరాన సిరిగల్ల దేవుడా, గంగా గౌరీ లోలుడా, ప్రాణనాథుడా, సృష్టిని ఆడించి ఓ దేవాదేవుడా. పల్లె జడల స్వామి శివుడో, పాపాలు కడిగి వేసేటి, పల్లె జడల స్వామి శివుడో, పాపాలు కడిగి వేసేటి ఈశ్వరుడో. అన్ని నువ్వే నట శివుడో, లోకమంతా నువ్వే నట శివుడో. అంతా మెల్లనోడ శివుడో, అంతట నీవై ఉన్నాడ శివుడో. అన్ని నువ్వే నట శివుడో, లోకమంతా నువ్వే నట శివుడో. చక్కంగా దిగిరార శివుడో, నేను మొక్కంగా దిగిరార శివుడా. నేను మొక్కంగా దిగిరార శివుడా, నేను మొక్కంగా దిగిరార శివుడా. విన్నారా సంగళవ్వ? ఎంత అద్భుతంగా ఉంది వారి భక్తి పాట. చాలా బాగుందమ్మా చంద్రవతి. నీవు నిరంతరం ఆ శివయ్య భక్తిలో తరించిన దానవు. అక్కడ ఉండే జనులు పాడుకునే పాటలను ఎంత చక్కగా శ్రావ్యంగా వినిపించావు. చాలా సంతోషం తల్లి, సంతోషం. ధన్యురాలని సంగళవ్వ. ఆసదులారా, తెలుగు సాహిత్యాన్ని సుదీర్ఘకాలం ప్రభావితం కావించిన దేశికవి పాల్కురికి సోమనాథుడు, కవి సార్వభౌముడు శ్రీనాథుడు మొదలైన వారు పరమ భక్తాగ్రగణ్యులైన మల్లికార్జున పండితారాధ్యుడు స్త్రీల యొక్క చరిత్రలకు కావ్యత్వ గౌరవాన్ని కల్పించి లోకానికి వారి భక్తి తత్పరతను ఎరుకపరచి మహేశ్వర భక్తి తత్పరతను చాటి చెప్పినారు. వారిలో బెజ్జమహాదేవి ముందుగా ఏమంటుందో చూద్దాం. బెజ్జమహాదేవి ముక్కంటిని ముంగాళ్ల మీద ఆడించి పాగుల తల్లి, కరకంఠ శ్రీపాద కమలాంతరంగ అయిన ఆ తల్లి సాక్షాత్తు పరమేశ్వరునే పసిబిడ్డగా ప్రేమించిన వాత్సల్య భక్తి తత్పరురాలు. బెజ్జమహాదేవి ఆనాటి ముచ్చటలు మళ్ళీ మాకొక్కసారి జ్ఞాపకం చేసి మమ్మల్ని ఆనందింపచేయి తల్లి. తప్పకుండానమ్మా సంగళవ్వ, కేవలం మానవులకి బ్రహ్మ జిజ్ఞాస ఉంటే సరిపోదు. పరాత్పరతరం చైవ తత్పరాచ్చైవ యత్పరం తత్పరాత్ పరతో జ్ఞేయం తన్మే మనఃశివ సంకల్పమస్తు. పరంధామం కంటే గోలోకం, గోలోకం కంటే బ్రహ్మలోకం, బ్రహ్మలోకం కంటే పుణ్యలోకం గొప్పవి. ఆ పరాత్పరుని కంటే జ్ఞానం పరమైనది. జ్ఞానమే బ్రహ్మ వస్తువు. ఈ జ్ఞానం అంతఃకరణై మనస్సుకు స్వాధీనమై ఉన్నప్పుడు జీవాత్మ అవుతోంది. ఈ జ్ఞానం బ్రహ్మతో కలిసినప్పుడు పరమాత్మ అవుతోంది. కరచరణాది అవయవ రహితమైన నామరూపరహితమైన బ్రహ్మ పదార్థాన్ని ఉపాసించాలి. నేనంటావా, నాకు శాస్త్రజ్ఞానం తెలియదు, అలాగే ఏదో కొద్దిపాటి లోకజ్ఞానం ఉంది గాని వేదాధ్యయనం చెయ్యడానికి నేను అశక్తురాలను. అదే మీలాంటి వాళ్ల ద్వారా తపోనిష్టను పాటించలేకపోయినప్పటికీ పరమశివుడిని సేవించిన వారికి బుద్ధి బలం పెంపొందుతుంది, సకల ఐశ్వర్యాలు బ్రహ్మత్వం సిద్ధిస్తాయి అని విన్నాను. అయినా కర్మ వాసనావాసితమైనది, అది పూర్వ సంచితం. అది వాసనాబలం పట్టి పీడిస్తూనే ఉంటుంది. అందుకేనేమో ద్వైతీ భావం నాకు బలపడి ఉంటుంది. అందుకే ఓ పరమశివ, నన్ను కృతార్థురాలిని చెయ్యి అని ప్రార్థించాను. శివుడు నారదాది మునీంద్రులకు, సనకసనందనాదులకు, ఇంద్రాది దేవతలకు అందరికీ ప్రభువు. యోగీశ్వరులకు, మునీశ్వరులకు, ఋషీశ్వరులకు అందని శివస్వరూపం
నాకు కనిపించింది. దేవర్షీసుల కందరానిది భవద్దివ్య స్వరూపంబు, అహో నీ వాత్సల్యము గంటి మంటి, ఇక ఇంతే చాలు. నీ వాత్సల్యము కంటిమి అంటిమిక ఇంతే చాలు. దుఃఖోర్మి రేఖావిష్టంబుల, దుఃఖోర్మి రేఖావిష్టంబుల, తుచ్చ సౌఖ్యములనే నర్ధింప ప్రార్థించదన్, కైవల్యంబున సంగి మన్పగదవే కళ్యాణ సంధాయక అని ప్రార్థించాను. సుఖ సంతోష రేఖల వరుసలను పరుచుకున్నాను. దుఃఖం అనే సముద్రపు కెరటాలలో కొట్టుకుపోకుండా కాపాడమని, కైవల్యమిమ్మని అర్థించాను. చపలత్వంతో శివునికి తల్లిగా వ్యవహరించి బాల్యోపచారాలు చేశాను. చపలత్వం అంటే భ్రాంతితో కూడిన కోరిక. భగవంతుడు పరిపూర్ణుడు. ప్రతి వస్తువు, ప్రతి చర్య, ప్రతి భావన, మన ప్రవర్తన సమస్తం భగవంతునికే చెందుతాయి. ప్రతిఫలాపేక్ష లేకుండా పరమశివుడిని సేవిస్తే అది అసంకల్పిత చర్య. అయితే ఉపచారాలు చేయడం మాత్రం సంకల్పిత చర్య. ఇది సగుణోపాసన. ఇది నాకు ఒక యోగం సుమి. యోగం అంటే నియమపూర్వకమైన కర్మ అయాచితంగా లభించటం. ఇదే నా సుకృతం. భూతనాథుడు, భక్తవత్సలుడు అయిన పరమశివునికి నేను తల్లిని బాల్యోపచారాలు చెయ్యాలనుకున్నాను. శివునికి తల్లి లేదనే సత్యం నా హృదయాన్ని కలచివేసింది. తల్లి లేని బాధ చెప్పనలవి కాదు. సంగళవ్వ, అది నాకు స్వానుభవం సుమి. తల్లి లేకపోవడం వల్లనే శివుడు అనేక పాట్లు పడ్డాడు కదా అని భావించాను. తల్లి గల్గిన ఏల తలజడల్గట్టు, తల్లియున్న విషంబు త్రావనేల ఇచ్చు, తల్లియుండిన తోళ్లు తాల్పనేలిచ్చు, తల్లి పాముల నేల ధరింపనిచ్చు, తల్లి బూడిద ఏల తాపూయనిచ్చు, తల్లి పుచ్చునే తనయుని భువి తిరియ, తల్లి పుచ్చునే సుతు వల్ల కాటికిని, తల్లి లేకుండినా తనయుండుగాన ప్రల్లదుడై ఇన్ని పాట్లకు వచ్చే. అందువల్ల అనేక పాట్లు పట్టానికి కారణం ఇదే అని నేను భావించాను, తలపోశాను. ఈ లోకంలో ఎంత పేదరికంతో బాధపడుతున్నా గాని తల్లి తన బిడ్డలకు మంచి బట్టలను కట్టపెడుతుంది. తనకు ఉన్నంతలో శ్రేష్టమైన ఆహారాన్ని పెడుతుంది. తాను ఎన్ని ఇబ్బందులకు గురైనా సరే బిడ్డను భిక్షాటనకు పంపించదు. శివునికి ఈ దురవస్థలు తల్లి లేకపోవడం వల్లనే దాపురించాయి కదా అని వాపోయాను. తానెంత వాడయ్య తల్లి లేకయ్యను, తానెంత పెరుగునో తల్లి గల్గినను, పెండ్లిండ్ల నోముల పేరంటములను, పండువు దినముల పాటి జాతరల తగిన పోడిమి సేయు తల్లి లేకున్నా, వగవరే మరి ఎట్టి మగ బిడ్డలైన. సంగళవ్వ, తల్లి లేకపోయినా తానెంతటి వాడయ్యాడు. తల్లి స్వయంగా పెంచి పోషించి ఉంటే ఇంకా ఎంతగా పెరిగి ఉండేవాడో కదా. హరునికి మాతృమూర్తిగా వ్యవహరించి పసిబిడ్డను సాకినట్లు సాకి తల్లినై సపర్యలు చేశారు. పరమశివునికి తల్లిగా అనిర్వచనీయమైన మాతృత్వ భావనతో పరవశించిపోయాను. లింగమూర్తిని నా కాళ్ల మీద పరుండబెట్టుకొని నూనె రాసి అభ్యంజనం చేయించాను. పసిబిడ్డకు ముక్కులు ఒత్తి చెక్కిళ్లు ఒత్తి 3వ కన్ను పులిమాను. వీపు మీద నిమిరి పొట్ట మీద నొక్కాను. బిడ్డ బాగా పెరగాలని కాళ్ళు చేతులను సాగదీసి పిండితో నలుగు పెట్టాను. దోసిలితో నీళ్లు తీసుకుని ఆ నీటితో వీపు మీద చరిచాను. బిడ్డ భయపడకుండా వెన్ను తట్టాను. తలపై దోసిలితో నీరు ఒత్తాను. నీళ్లు నోట్లోకి వెళ్లిపోతాయేమోనని పొట్టను అదిమాను. నోటికి అడ్డంగా చేయి పెట్టి పొద్దున్న జలకాలాడించాను. స్నానం చేయించాక కళ్ళు చెవులు గట్టిగా ఊదాను. గళాంకురాన్ని ఒత్తి అక్కడ కూడా ఉన్న నీటి బొట్లు వేలితో తుడిచాను. బొటన వ్రేలితో మన్ను నలిచి బొట్టు పెట్టాను. నీటి కుండకు ఉన్న విభూతి తీసి బాలునికి నొసట మీద రాశాను. విభూతి భూతి రైస్పర్యం అని కదా. పైకెత్తితే బాలుడు ఎదగడని హృదయానికి అదుముకున్నాను. ఎవరి కళ్ళు ఎలాంటివో ఏమిటో దిష్టి తగలకుండా ఉండాలని 3 కళ్ళు కలిసిపోయేటట్లుగా కాటుక పెట్టాను. ఎంత నిండుగా ఉండేదో. చన్నిచ్చి పలు మారు వెన్నయు పెట్టి పన్నుగా నిన్నయు పాలును పోసి
ఆ కొనగా కడుపరసి పాలిచ్చి సాకించి పెనుపదే జనని గలిగినను. బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది. అందుకే పాలిచ్చి వెన్న పెట్టి పొగిడాను. సరదాగా బొగ్గగిల్లి నొప్పించాను. ముద్దాడి నవ్వించాను. ముద్దులిమ్మని అడిగాను. శివుడిని పసిబాలుడుగా చేసి నా ముచ్చట్లు తీర్చుకొని ఉగ్గులు పోసి ఒంగా ఉక్కు అంటూ పలుకులు నేర్పించాను. నా ఉదరమే పాన్పుగా చేసి జోకొట్టి జోలపాడాను. సంగళవ్వ, సంతాన సౌఖ్యమే సౌఖ్యము. సంతానం వల్ల సద్గతులు లభిస్తాయి. ఉత్తమ లోకాలు పొందవచ్చు. మహానరకం తప్పుతుంది. అందుకే ఇలా తలపోసి ఉపచారాలు చేశానమ్మా. ఈ రీతిగా తల్లినై మురిసిపోయి పరమేశ్వరుని సేవలో లీనమై ఉన్నాను. శివుడు నా పరిచర్యలను స్వీకరించి నన్ను ఆదరించాడు. అయితే ఒక రోజున నన్ను పరీక్షించాలనుకున్నాడు. పాలు త్రాగలేదు. ఒక వింతైన అనారోగ్యంతో కనిపించాడు. నా మాతృహృదయం తల్లడిల్లిపోయింది సుమి. నాయన్న నాకున్న నా పట్టి నా చిన్నివడుగా నా కుర్ర చన్నేలరా కొడ్వవైతి తల్లి గదన్నా ఎంతటి కోర్తునన్నా కలిగితి లేక ఒక్కడవు గదన్నా తలరకయే నిట్లు తరియింతునన్నా నేలపైన కాళ్ళు నిలువవురన్నా ఏల పల్కవు చెప్పవే అన్నా నీకు నరిమియో కోపమో అంగిటి ముల్లో ఎరుగను మందు మ్రాకేమియు అని పలవించాను. మాటిబాటికి బిడ్డను కౌగిలించుకొని రోధించాను. ఊరిలో ఉన్న వైద్యుని దగ్గరకు పరుగు పరుగున వెళ్లి చూపించి కొంచెం స్థిమితపడ్డాననుకో. అన్నా అని సంబోధించి పరిదేవనతో పిలిచాను. కున్న, పట్టి, కుర్ర అని పిలుస్తూ సంభాషించాను. నా చిన్నివడుగా అన్నాను. వడుగు అంటే బుడుగు, బుడుగు అంటే చాలా చిన్నివాడు. నా బిడ్డ పసికందు, పాలు తాగకపోవటానికి కారణం చెప్పలేడు కదా. మందు మాకు ఏం వెయ్యాలో నాకు తెలియలేదు. బాలక, వెడయాటలివి ఆడి నన్ను బాధించడం నీకు న్యాయమేనా అని రోధించాను. నన్ను ఆరడి పుచ్చతగునా అని వాపోయాను. కన్నా నే చెప్పినది విని ఇంటి పట్టునే ఉండి నేను చెప్పినట్లుగా విను నాయనా అని బ్రతిమాలుకున్నాను. వెడయాటలివి ఎల్లవేగి ఆడినను కడుపు నిండునే నా కన్నా కామెంపగా కరికాడవ్వ ఇంట మామిడి పండులు మరుగున నమిలి సామవేదుల ఇంట చచ్చిన పెయ్య ప్రేమంబుతో వండి పెట్టంగా కుడిచి చిరుతొండ నంబి కొడుకు మాంసము వేడికొని విందు చేసి ఎడపక నిమ్మవ్వ ఇంట భుజించి ఆరగింపగ చవి అయిన జోడవ్వ కోరతోనిచ్చిన కొని ఆరగించి. ఈ విధంగా నువ్వు అక్కడక్కడ నీ భక్తుల ఇళ్లలో భుజించి తిరిగావని ఒక వనిత నాకు చెప్పిందిలే. బిడ్డ, నేను చెప్పింది విని నేను పెట్టింది తిని ఇంటి పట్టునే ఉంటే నీకు ఈ బాధ పుట్టకపోను కదా. నిప్పుకు చెదలంటున్నా ఇది నీ స్వయంకృతమే కదా నాయనా. ఈ సంకటం ఇక చాలించు నాయనా అని వేడుకున్నాను. నేను ఏ పాటిదాన్ని చెప్పు, నిన్ను తెలుసుకోలేను. తల్లిగా నీ గురించే ఆలోచిస్తాను. రుద్ర, నా ప్రాణాలన్నీ నీ మీదనే పెట్టుకున్నాను అన్నాను. వారిచ సంభవాదులు అనివార్యగతిన్ భవదీయ మాయ దైవారగ చిక్కి తత్పరము పారముగానక తద్గుణ క్రియావార నిబద్ధులౌచు అధిభౌతిక రూఢి నిజం బెరుంగలేరే రజనీశ మౌళి తరమే మము బోంట్లకు నిన్ను కనుగొనన్ అని నెత్తి నోరు బాదుకున్నాను. బాలుండా, నీ మీద ప్రాణములు విడుతూ అన్నాను. అప్పుడు ఒక్క అద్భుతం జరిగింది. నా ఎదుట పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ సమస్త జగత్తు మాయతో కూడుకొని ఉంది. శివస్వరూపం మాయకు అతీతమైనది. త్రిలోకాలను రక్షించే చేష్టా వ్యాపారం కలవాడు. తన లీలలతో భవలతలను ద్రుంపగల క్షేమంకరుడు. మహత్వంతో ప్రకాశిస్తున్న వెలుగును ప్రస్తుతించగలిగాను. మేయాతీత విభూతి వెల్గుచును పేర్మిన్ శుద్ధ సత్వాకృతిన్ మాయన్ సత్ప్రతిపక్ష బింబకలనా మర్యాద తత్తద్గుణ స్ఫాయత్ స్ఫూర్తి వహించి లీలనైవ సంభూని ముల్లోకముల్ సేయం బెంపను పుద్రుంపనౌతువు నతక్షేమంకర ప్రక్రియ. అలా ప్రార్థించడంతోటే పరమశివుడు నీ అభిమతం ఏమిటి
అని ప్రశ్నించాడు. ఏ తల్లికైనా ఏం కావాలి చెప్పు? కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది కదా. కొడుక, నాకొక కోర్కి కొరతయు కలదే, నీవు నిరోగివై నిత్యుండవై సుఖావాప్తి నుండు నాకంతియ చాలు అన్నాను. బాలక, సదా నిన్ను కళ్ళారా చూసుకోవాలనుంది. నువ్వు ఇక్కడే ఉండు నాయనా, ఇదే నా అభీష్టం అన్నాను. నా వేడుకోలును అర్థం చేసుకున్నాడు. మందస్మిత వదనంతో నా ఒడిలోకి ఒదిగిపోయాడు. ముల్లోకములకెల్ల ముత్తవ నాకు తల్లివిగానా, నా తల్లి నీ ఎట్టి తల్లి విగలు గంగ తనకు రోగంబులెల్లడ పొందంగా ఎట్లుండవచ్చు అని నన్ను ప్రశ్నిస్తూ, నన్ను గౌరవిస్తూ నాతో సంభాషించాడు. ఆ శంకరుడు అనుపమ పరానందమూర్తి. నాకు నిత్యతను ప్రసాదించాడు. పరమశివుని తల్లిగా సేవించడం వల్ల అమ్మవ్వ అనే పేరు నాకు స్థిరపడిందమ్మా. పరమేశ్వర ధ్యానంతో నా వాత్సల్యాన్ని పంచి ఇచ్చాను. మాతృత్వ భావన వల్ల, బాల్యోపచారాల వల్ల శివుని పట్ల అనురక్తి కలిగింది. రుద్రుని సేవించడం వల్ల శివ సాయుధ్యం పొంది తరించాను. అసుభద్రావకో రుద్రో యజ్జహార పునర్భవం తస్మాత్ శివస్తతో రుద్ర శబ్దేన అత్ర అభిధీయతే. రుద్ర శబ్దం అశుభాలను తొలగిస్తుంది, సమస్త సుఖాలను ప్రసాదిస్తుంది, శుద్ధపరుస్తుంది, శాంతపరుస్తుంది. మర్త్యః తాపత్రయాది బద్ధః సంసార దుఃఖం ద్రావయతి ఇది రుద్రః. రుద్ర శబ్దం తాపత్రయాలను దూరం చేసి సంసార దుఃఖాలను తొలగిస్తుంది. బ్రహ్మ పదార్థాన్ని సూచించే నమశబ్దం రుద్రారోపితమై దుఃఖభాగులైన మానవాడిని ఉద్ధరిస్తోంది. అయితే ఆ బ్రహ్మ పదార్థాన్ని ఉపాసించగలగాలని మొట్టమొదటే అనుకున్నాను కదా. ఏది ఏమైనా సంగళవ్వ, మనస్సు మిక్కిలి చంచలమైనది. మనస్సుని కట్టడి చేయడం మనిషికి ముఖ్య కర్తవ్యం. లేకపోతే మనస్సు వెళ్ళిన చోటకే ఆలోచనలు కూడా చేరిపోతాయి. అటువైపు మోజు పెరిగిపోతుంది. మనస్సుని కట్టడి చేయగలిగితే అది దైవం వైపుకు పయనిస్తుంది. అందుకే బాల్యోపచారాలు చేసి శివుడిని మెప్పించాను. మహాన్యాసంలో శివుని స్వరూపం 63 తత్వాలుగా చెప్పబడింది. ఈ జగత్తంతా పరమేశ్వర స్వరూపమే. అది వ్యక్తం. ఓంకార రూపమై ఉండి స్వస్థత స్థితి లేనప్పుడు శివుడు ఆకాశ సదృశుడై ఉన్నప్పుడు అది అవ్యక్తం. ఆ వ్యక్తావ్యక్త స్వరూపానికి సదా నమస్కరించుకుంటున్నాను తల్లి. వ్యక్తావ్యక్త గుణేతరం పరతరం షట్త్రింశ తత్వాత్మకం తస్మాదుత్తమ తత్వమక్షరమిదం ధ్యేయం సదా యోగిభిః ఓంకారాది సమస్త మంత్ర జనకం సూక్ష్మాది సూక్ష్మం పరం శాంతం పంచమమీశ్వరస్య వదనం కవ్యాప్తి తేజోమయం. ఆ పరమశివుడిని సదా ప్రార్థించుకునే, ధ్యానించుకునే అవకాశం నాకు పరమశివుడిచ్చాడు. సంగళవ్వ, నువ్వు తలపెట్టిన ఈ పుణ్యకార్యం, ఈ సభ నాకు మహదానందాన్ని కలిగిస్తోంది. అందుకు నీకు కూడా నమస్కరిస్తున్నాను తల్లి. ధన్యాస్మి. బెజ్జమహాదేవి, పరాత్పరునికే తల్లివైన నీ జన్మ ధన్యమైనది. శివలింగాన్ని పసిబిడ్డగా భావించి పరిచర్యలు చేసిన నీ తీరు సహజాతి రమ్యమైనది. లోకంలో నవమాసాలు మోసి కడుపును పుట్టిన బిడ్డకు తల్లి ఏ విధంగా లాలన చేస్తుందో అదే విధమైన లాలనలు అన్నీ నీ వద్ద నుండి ఆ పరమశివుడు పరిపూర్ణంగా పొందాడు. ఎంతటి ధన్యురాలవు నీవు! నీ ముగ్ధ భక్తిని వింటూ ఉంటే నా మనస్సు ఆనందాంబుతిలో ఒలలాడుతున్నది సుమా. ఒకవైపు ఏమీ చదువుకోనిదానని అంటూనే నీ మాతృత్వాన్ని, శైవాగమ విషయాలలో నీకున్న పాండిత్యాన్ని రెండిటినీ కూడా సమన్వయ రూపంగా నీ మాటలలో వెలిబుచ్చావు తల్లి. తల్లి కలిగి విషమునిచ్చు అనే భావన ఎంత అద్భుతమైపోతుంది కదా. లోకంలో ఇది సహజమేనా? శివలింగాన్ని పుత్రునిగా భావించి పరిచర్యలు చేయడం అన్నది సహజమేనా అనే ప్రశ్న ఉదయించింది. సహజమే. ఎందుకంటే దీనికి శృతి స్మృతి ప్రమాణాలు కూడా కనిపిస్తున్నాయి. శృతుల్లో
ఏక ఏవ హి రూపేణ అనే వాక్యం ఒకటి ఉన్నది. స్మృతుల్లో సాధక సంస్మరేత్ సదా అని, తస్య తన్మయతాం యాతి అని హరుడి వాక్యంగా చెప్పబడింది. కాబట్టి మనం ఏ రూపంగా ఆ భగవంతుని ప్రార్థిస్తామో ఆ రూపంలో భగవంతుడు మనకు ప్రత్యక్షం కావటం అన్నది శృతి స్మృతి పురాణాలు నిరూపిస్తున్న సత్యం. అందుకే భక్తుడెభంగిగా భావించు శివుడు వ్యక్తిగా తద్రూపుడై ఉండుటరుదే. ఇది అరుదైన విషయం కాదు కదా. నీ మాతృభావనకు లొంగిపోయాడు ఆ పరమశివుడు. ఎంతటి ధన్యురాలు గజ మహాదేవి, ధన్యురాలు. నీకు నమస్సులమ్మా. సభాసదులారా, లోకంలో మానవ జన్మను మించినటువంటి జన్మ మరొకటి లేదు అని చెప్తూ ఉంటారు. దైవాన్ని మానవ రూపంలో భావించినప్పుడు మన మనస్సులో ఉన్న అహంకారాన్ని, అభిమానాన్ని తొలగించి చూసినప్పుడు మన దేహమే ఒక దేవాలయం, మన మనస్సే భగవంతుని యొక్క నిలయం. ఆ మనస్సే మానస సరోవరమై పరమేశ్వరునికి నివాసమవుతుంది. ఈ సత్యాన్ని నిరూపించినటువంటి చిట్టి తల్లి మన గొడగూచి. ఆ ముగ్ధ బాలిక ఒకనాడు ఈశ్వరుని మీద కోపించింది, అలిగింది. పాప ఈశ్వరునకు పలుమారు మ్రొక్కు, కోపించు భంగించు కుప్పించు అరచు, కటకట వాపోవు కరములు విరుచు, తటతట నేలతో తాకించు కాళ్ళు, దారుని బడి బయల్తన్నుచు నేర్చు. గొడగూచి, నీవు ఈనాడు పరమేశ్వరుని ఆరాధనలో, పరమేశ్వరుని సన్నిధిలో ఉంటూ శైవాగమాలన్నిటినీ పఠించిన పండితురాలవై తలపండిన దానవైనావు. కానీ ఆనాడు 8 సంవత్సరాల వయస్సులో నీ ముక్తత్వంతో పరమేశ్వరుని దర్శించిన దివ్యానుభూతిని నీవు పొందావు. ఎందుకు పరమశివుని మీద కోపించావు? ఏమిటి నీ ఆలోచన? వినిపించు తల్లి. అవును సంగళవ్వ, నేను కైలాసంలో చేరి ఆ పరమశివుని అనుగ్రహానికి పాత్రురాలనై ఎన్నో విధాలుగా ఆ శివుని అనుగ్రహాన్ని నిత్యం చవి చూస్తూ అనేక విషయాలలో ఇప్పుడు పండితురాలనైనాను. కానీ అదంతా నా బాల్య జీవితంలో జరిగిన సంఘటన తలుచుకుంటేనే నాకెంతో ఆశ్చర్యం కలుగుతుందమ్మా. అదేమిటంటే, ఎంత విచిత్రంగా జరిగిందనుకున్నావు? మా తండ్రి శివదేవులు అమ్మతో కలిసి పొరుగురు వెళ్ళవలసి వచ్చిందమ్మా. ఒకసారి ప్రతిదినం కుంచెడు ఆవు పాలను శివునకు నైవేద్యం పెట్టమని, అది తమ వ్రతమని వాళ్ళు మాట్లాడుకుంటూ నన్ను పిలిచారమ్మా. పిలిచి, అటు ఇటు కదలకుమమ్మ, పడచులతో నాడ పరవకుమమ్మ, మా వ్రతం బెడపకుమమ్మ, నిత్యంబు కుంచెడు పాలు బడరున కారగింపంగ పెట్టుమమ్మ, నమ్మిపోయదము సుమ్మమ్మ మరాకుమమ్మ, మాయమ్మ మా అక్క మా తల్లి, కొమ్మ నీకొక బొమ్మయు ఇన్ని పొత్తికలు పోయి తెచ్చెదము అని నాకు ఎంతగానో అప్పగింత పెట్టారమ్మా. నేను అదే విధంగా నా తల్లిదండ్రులు ఆనతిచ్చిన విధంగా నేను ప్రతిరోజు శుభ్రంగా కాళ్ళు మొగం కడుగుకొని గంగిగోవుల పాలు కమ్మగా కాచి కుంచెడు పాలను గిన్నెలో పోసి కూరపై పొత్తిక బట్టను కప్పి కోవెల చేరి శివుని ముందు పెట్టి, సామి పాలారగించు, నేనిక్కడ వెనుకగా నిలబడతానని పలికాను. ఎంతసేపటికి శివుడు పాలు ముట్టుకోనే లేదు. ఏమైంది సామి, కాచుట్ట సాలదో, కుంచెడు లేవనుకుంటున్నావా? బాగా కాయలేదా? పొగవాసన వస్తున్నదా? తాగబుద్ధి పుట్టటం లేదా? ఇవి ఆవు పాలు కాదు అనుకుంటున్నావా? నీరు కలిసిందనా? మీగడ లేదనా? నెయ్యి చాలలేదా? కొంచెమైనా తాగు స్వామి అని ఎంతగానో బతిమాలాను. ఎన్ని విధాల బతిమాలినను స్వామి నేను అర్పించిన పాలను స్వీకరించనే లేదు. అప్పుడు
నేను స్వామికి, ఓ లింగమూర్తి, నీకు గుజ్జు అన్నం పెడతాను, ఈ పాలను తాగు. అటుకులను తేనా, నెయ్యి తీసుకురమ్మందువా, నిన్ను తిరునాళ్ళకి తీసుకెళ్తాను కదా, వీరభద్ర జాతరకి బండి కట్టి మనందరం కలిసి వెడదాం. పోనీ నీకీ పాలు ఒక్కడివే తావాలని బంగగా ఉంటే మనిద్దరం కలిసి తాగుదాము అని ఎన్నో విధాల నచ్చ చెప్పాను. నాకు చాలా భయమేసింది. నా తల్లిదండ్రులు అప్పచెప్పిన పనిని నేను చేయలేకపోతున్నానే అని బెంగపడ్డాను. అటువంటి సమయంలో, స్వామి, ఈ పాలను నీవు స్వీకరించకపోతే మా అయ్య నన్ను చంపేస్తాడు. ఆ అయ్య చంపేదాకా నేను ఆగటం ఎందుకు, ఇప్పుడే నీ ముందరే నీ శివలింగానికి నా తల కొట్టుకుని అప్పుడు శివలింగంలోంచి ఒక చెయ్యి వచ్చి ఆ గిన్నెడు పాలను తాగివేశాడు. అందుకు నేనెంతో సంతోషించి, చిన్నపిల్లని చేసి నన్నింత ఏడిపిస్తావా అని అతనితో పలికి, శివునితో పలికి, ప్రతిరోజు ఇదే విధంగా పాలను ఆరగింపు పెట్టాను. ఒక రోజున పాలను ఆరగింపచేసి తిరిగి వస్తుండగా నా తల్లిదండ్రులు ఊరి నుంచి తిరిగి వస్తూ నా చేతిలో ఖాళీ గిన్నెను చూశారు. ఏమమ్మా గొడుగుచి, పాలన్నీ ఏవి, ఖాళీ గిన్నెను పుచ్చుకుని వస్తున్నావు అని అడిగారు. నేను స్వామికి ఆరగింపు చేశానని చెప్పాను. వారు ఏమాత్రం నమ్మలేదు. మహాభక్తులకే పరమశివుడు పాలు తాగడు కదా, నీకు పాలు తాగాడా, నీవు అబద్ధాలు ఆడుతున్నావు, అసత్యాలను పలుకుతున్నావు, ఈ పాలన్నీ నీవే తాగేసి ఉంటావు, లేదా నీ చెలి స్నేహితులైనటువంటి వారికి పోసి ఉంటావు, ఏం చేశావు, వీటిని పారబోసావా అని నా మీద ఎన్నో మాటలంటూ నన్ను ఇంటికి తీసుకువెళ్ళి మర్నాడు కుంచెడు పాలను కొరలో పోయించి, ఏది, ఇప్పుడు పరమశివునికి నైవేద్యం పెట్టి అతని చేత తాగించు, నీవు చెప్పిన విషయములు నిజమైతే మేము చూస్తామని అక్కడికి తీసుకువెళ్ళారు. అయితే స్వామి ఎంత బతిమాలినా నా తల్లిదండ్రుల ముందర ఆ పాలను రోజూ తాగిన విధంగా తాగలేదు. అప్పుడు నా తండ్రి ఆగ్రహోదగ్రుడై నన్ను కొట్టబోగా నేను భయపడిపోయి హాలింగా హాలింగా అని శరణు వేడి శివలింగం కేసి పరిగెత్తగా శివుడు తన లింగాన్ని చీల్చి అందులోకి నన్ను లాగేసుకున్నాడు. అప్పుడు నా తండ్రి నన్ను పట్టుకోబోగా కేవలం వెంట్రుకలు మాత్రమే నా తండ్రి చేతిలోకి మిగిలాయి. ఆ రోజుననే నేను కైవల్యాన్ని పొంది పరమశివుని వెంట కైలాసాన్ని చేరి నిత్యము ఆ స్వామి దర్శనంతో తిలకించిపోతూ ఉన్నాను. ఈ రోజున నేను ఇక్కడికి బ్రహ్మోత్సవాలకి, శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు చూడటానికి రావటానికి కారణం ఏమిటంటే, ఒక రోజున ఈ మధ్యనే ఆ గంధర్వాదులందరూ వచ్చి హాలాహల భక్షణాన్ని శివుడు ఏ విధంగా విపత్తుని దాటించి దేవతలని, రాక్షసులని, ఆ నారాయణమూర్తిని, ఇంద్రుణ్ణి సంతోషపెట్టాడో ఆ ఘట్టాన్ని ఒక నాటకంగా ప్రదర్శించారు. అది నేను ఇక్కడ ఈ శ్రీశైలంలో ఉన్నటువంటి నా భక్తులకి చెప్పాలనే కోరికతో ఇక్కడికి వచ్చానమ్మా. ఈ రోజున నీవన్నట్టు ఆనాటి ముగ్ధ బాలికను కాకుండా పరమశివుని గురించి తెలుసుకుంటూ కొన్ని మెట్లు ఎక్కుతున్నానమ్మా. పూర్వకాలం చాక్షుష మన్వంతరంలో దుష్ట రాక్షసులదే పైచేయిగా ఉండేది. అప్పుడు ఇంద్రాదులు తమ క్లేశాలను, దుర్దశను తగ్గించుకోవాలనుకుంటూ బ్రహ్మదేవుడు శివునితో కలిసి ఆ నారాయణమూర్తిని చేరి ప్రార్థన చేశారు. అప్పుడు కాలం అనుకూలించే వరకు వేచి ఉండాల్సిందేనని నారాయణమూర్తి చెప్పి, క్షీరసాగర మథనం వలన అమృత సిద్ధి, అందుకోసం ప్రయత్నం చెయ్యండి మీరు అని విష్ణువు ఆదేశంగా ఇంద్రాది దేవతలకు చెప్పాడు. ఇంద్రాదులందరూ కూడా బలిచక్రవర్తితో శాంతిగా సేవిస్తూ అతనితో అనునయంగా మాట్లాడుతూ, పాల సముద్రాన్ని మధిస్తే అమృత సిద్ధి కలుగుతుంది, ఇది సురాసురులిద్దరికీ మంచిదే అని సర్వ ఔషధులను అందులో వేసి మనం మధిస్తే కనుక అమృతం పుడితే దేవతలు, రాక్షసులం అందరం పంచుకుని హాయిగా ఉండొచ్చు. ఇది ఒక్కరు చేయగలిగిన పని కాదు, ఇద్దరు
ఆ పాల సముద్రంలో వేసి మరి మందరగిరి పర్వతాన్ని దాన్ని కవ్వంగా చేసి తవ్వి మోయాలని తవ్వుతారు కానీ దానిని ఎత్తటంలో విఫలులైపోయి ఆ బరువుకి కిందకి జారి అనేక మంది ప్రాణాలను కోల్పోతారు. అప్పుడు నారాయణమూర్తి గరుడారూఢుడై వచ్చి ఆ మందరగిరిని ఒక బంతిలాగా తెచ్చి పాల సముద్రంలో వేస్తాడు. మరి ఈ కవ్వానికి కట్టే తాడు ఎవరా అని ఆలోచించినప్పుడు వాసుకిని తాడుగా ఉండమని దేవతలంతా ప్రార్థిస్తారు. అమృత భాగం ఇస్తామని ఆశ చూపుతారు. అందుకు వాసుకి అంగీకరించగా దేవతలు పడగవైపు పట్టుకోబోగా రాక్షసులు తోకను పట్టుకోవటాన్ని అవమానంగా భావించి తమకే తలభాగం కావాలి అన్నారు. మందరగిరి నిలిచే వీలు లేక పాల సముద్రంలోకి జారిపోవటం మొదలుపెట్టింది. సురాసురులకి ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి విశాలమైన మహాకూర్మావతారం ఎత్తి గిరి క్రింద కుదురుగా నిలిచి దాన్ని దిగిపోకుండా అప్పు చేస్తాడు. పెరుగు కుండలో కవ్వం పట్టి చిలికిన విధంగా దేవతలు రాక్షసులు ఘోర ఘుత్కార ఘోషతో దానిని ఎడమ కుడి మునుపు తిరుగుచు కుడి నెడమను వెనుక తిరుగు కులగిరి కడలిల్ గడలెడలను సురలు నసురులు తొడి ఫణము మొదలు తుదియును దిగుచు ఈ విధంగా ఇటుపక్క నుంచి అటుపక్క నుంచి చిలకటం మొదలు పెట్టారు. అమృతం కోసం చూస్తున్నారు దేవతలు రాక్షసులు. అమృతం వస్తుంది కదా అనుకుంటున్నారు. కానీ ఇంతలో ఏం జరిగిందంటే భుగ పొగలతో ధగ పెను మంటలతో ఫటమంటూ నింగికి పొంగే మహావిషం పుట్టింది. పటమని మందరాన్ని సముద్రాన్ని అన్ని వైపులను చుట్టి వేయసాగింది. దుస్సహ భుగాయమానమైంది, చిటాయమానమైంది. విస్ఫులింగాలతో ధగధగాయమానమై ఎర్రని మంటలతో అది అందరినీ భయకంపితుల్ని చేసింది. ఈ విషాన్ని చూసిన దేవతలు రాక్షసులు కిన్నరులు గంధర్వులు సిద్ధులు ఆదిగా సర్వ ప్రాణులు కకావికలై బ్రహ్మాది దేవతలతో కలిసి అందరూ కైలాసం చేరారు. మహాదేవ శంభో శంకర ఓ దేవా దేవవంద్య అంటూ శివుని పాదాలపై శరణు చుచ్చారు. ఓ మహాశివ, త్రినేత్రాగ్నిని విస్ఫులింగాల శిఖలతో యమాదులను కూడా కాల్చివేయగల సమర్థుడివి కదా. కంటి మంటతో మన్మధుని కాల్చివేశావే, త్రిపురాసురులను వధించావే, దక్షయజ్ఞం ధ్వంసం చేసిన నీవే ఈ కాలకూట విషాన్ని గురించి నుంచి మమ్మల్ని రక్షించాలి సుమా అని దేవతలందరూ ముక్త కంఠంతో లంపటము నివారింపను సంపద కృపసేసి జయము సంపాదింపన్ చంపెడు వారి హరింపను సొంపారగని కజల్లు సోమార్థధరా. ఓ చంద్రశేఖర, నువ్వే మమ్మల్ని ఈ కష్టాన్ని నుంచి రక్షించాలి అని ప్రార్థించారు. అప్పుడు ఆర్తిగా చేసే వారి ప్రార్థనని ఆలకించిన శివుడు తన ఇల్లాలైన జగదంబతో అన్నాడు కదా, ఆర్తుల ఆపదను గెంటించుట ప్రభువుల లక్షణం కదా మృగాక్షి, అవునంటావా? ప్రాణేచ్ఛ వచ్చి చూచిన వీరందరికీ రక్షించాలి కదా ప్రభు. గొడగూచి, నీ పలుకులను వినలేకపోతున్నాము, వినిపించటం లేదమ్మా గొడగూచి. ప్రాణేచ్ఛ వచ్చి చూచిన ప్రాణులను రక్షింపాలని ప్రభువులకి కర్తవ్యం కదా మృగాక్షి, గరళం వారించుట ఒప్పుటే కదా, నీవేమంటావు అని జగదంబని అడిగాడు. తన నిర్ణయాన్ని శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియ రక్షింతు ప్రాణి కోట్లను వీక్షింపుము నీవు నేడు వికచబ్జముఖీ అని పార్వతీదేవికి తను ఈ హాలాహలం నుంచి వీళ్ళందరినీ రక్షించటానికి సిద్ధపడుతున్నానని చెప్పాడు. అప్పుడు పరమశివునితో పార్వతీదేవి, దేవా తమరి చిత్తంలో ఎలా ఉంటే అలాగే చేయమన్నది. శివుడు విషం మింగటానికి పార్వతి అంగీకరించటం అందరికీ ఆశ్చర్యంగా ఒక అద్భుతంగా అనిపించింది. ఏమిటిది? అమరన్ లోకహితార్థమంచు అభవుండు ఔగాకయంచాడెబో. అవునవునవును,
లోకహితార్థం కాబట్టి శివుడు ఒప్పుకున్నాడు. అమరుల్ భీతిని మృంగవే అనిరివో, దేవతలంతా భయంతో మింగునైనా మింగు మింగుము అనేశారు వీళ్ళంతా. అంభోజ గర్భాధులున్ తము కావన్ హరలెమ్ములెమ్మనిరివో, తమను తాము రక్షించుకుందుకు ఓ పరమశివ లేలే తొందరగా ఆ కాలకుటి విషయం పని చూడు అని తొందర పెట్టారు బ్రహ్మాది దేవతలు. తా చూచి కన్గంట నయ్యుమ ప్రాణేశ్వరునెట్లు మృంగమనే అయ్యుగ్రానల జ్వాలల, తాను కంటితో భయంకరమైన విషాగ్నుల్ని చూచి కూడా ఆ ఉమాదేవి తన భర్తని విషాన్ని తినమని ఎలా చెప్పిందబ్బా. మృంగెడు వాడు విభుండని, మృంగేది ఎవరో కాదు, అనామకుడు కాదు, ఎక్కడి వాడో కాదు, తన భర్త. మృంగెడి వాడు విభుండని మృంగెడిది యుగరళమనియు, అదే మధుర పదార్థం కాదు తినటానికి, మింగే వస్తువు గరళమనియు. మృంగుమనే సర్వమంగళ మేలని ప్రజలకి మేలు కలుగుతుంది కాబట్టి మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. పార్వతీదేవికి ఎంత ధీమా అంటే తన భర్త ప్రాణాలకి ఏమాత్రం ముప్పు లేదని ఆవిడకి ముందరే తెలిసిన సర్వమంగళాదేవి ఆవిడ. అందుకనే మృంగేడివాడు విభుడైనా మృంగేది గరళమైనా మేలు కాబట్టి, ప్రజలకి మేలు కాబట్టి భర్తని విషాన్ని మృంగమని అంగీకరించింది, తన సమ్మతిని తెలియచేసింది. తన చుట్టూన్ సుర సంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్, జై శివుడికి జై, పరమాత్మకి జై అంటూ అందరూ జయజయలు పెడుతున్నారు. సుర సంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ గణ గంభీర రవంబుతో శివుడు లోకద్రోహి పోకు రం దేవతలందరూ జయధ్వానాలు చేస్తుంటే ఓ లోకద్రోహి అయిన గరళమా ఇటురా అని ఆ విషాన్ని, విషపు పొగలని పట్టి ఒక చిన్న నేరేడు పండి మాదిరిగా దానిని ముద్దగా చేసి విలాసంగా భుజించేశాడు పరమశివుడు. దేవతలంతా పరమశివునికి జయధ్వానాలు చేశారు. ఆ భయంకరమైన విషజ్వాలల్ని, పొగల్ని చిన్న నేరేడు పండులా చేసి నోటిలో పెట్టుకున్నాడు శివుడు. అయినా విషపానం చేసిన శివుడు ఏమాత్రం చూడండి ఎలా ఉన్నాడో. కదలంబారవు పాప పేరులొడలను, విషం తాగుతుంటే ఆ భయంకరమైన గరళాన్ని నోట్లో పెట్టుకుంటే కదలంబారవు పాప పేరులొడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు ఎర్రగావు నిజ జూటా చంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదు ఆ విషమును ఆహ్వానించుచో డాయుచో పదిలుండై కడిసేయుచో దిగుచుచో భక్షించుచో మింగుతున్నా కూడా ఆ విషం ఆయన ఏ మాత్రం కూడా మార్పు లేకుండా ఉన్నవాడు ఉన్నట్లుగానే ఉన్నాడట. ఉదరము లోకంబులకు సదనంబు తిరిగి, తన లోకాలన్నీ తన పొట్టలోనే ఉన్నాయి కాబట్టి ఈ విషం పొట్టలో కంటా జారిపోతే లోకాలకి ప్రమాదం జరుగుతుంది కాబట్టి కుదురు కొన కంఠ బిలమున పదిలంబుగ నిలిపే సూక్ష్మ ఫల రసము క్రియన్, కంఠబిల్లంలో మాత్రమే ఆపేసట. దీన్ని చూసిన అక్కడి వాళ్ళంతా అనుకున్నారట, ఏమండి మెచ్చిన మచ్చిక ఇచ్చిన ఈ వచ్చుగాక ఇచ్చెను ఒరులకు చిచ్చుకడి కొనగా వచ్చునే చిచ్చర రూపచ్చు పడిన శివునకు తక్క. నిప్పుల ముద్దలాంటి గరళాన్ని శివుడు తప్ప ఇంకొకడు ఇలా నోట్లో పెట్టుకోగలడా అని అందరూ కూడా ఆశ్చర్యపోయారట. ధవళ శరీరుడైన శివునికి ఆ కంఠంలోకి జారిన హాలాహలపు నల్లని మచ్చ అది ఒక మచ్చ కాదు, ఎందుకంటే అది ఒక ఆభరణంగా అమిరి తెల్లని శివుని కంఠం నల్లగా మారి ఆనాటి నుంచి గరళకంఠుడయ్యాడు, శ్రీకంఠుడయ్యాడు, విషకంఠుడయ్యాడు. సాధురక్షణ సజ్జనులకు ఒక ఆభరణం కదా.
దేవేంద్రాదులు ఆపన్నివారకుడైన ఆ రుద్రుని ఎన్నో విధాలుగా స్తుతించారు. ఆ తరువాత దేవతలు రాక్షసులు సముద్రమథనం చేసి అమృతాన్ని పొంది నారాయణమూర్తి దయ వలన సుహృద్భావులు సుమనస్కులైన దేవతలే అమృతాన్ని పొందిన ఈ అమృత మథన వేళ జరిగిన మొదట్లోనే వచ్చిన ఈ పరమ ఘోరమైనటువంటి ఈ కష్టాన్ని తప్పించినటువంటి పరమశివుణ్ణి ఆపన్నివారకుడైనటువంటి ఈ విపత్తుల్ని దాటించేటటువంటి పరమశివుని కథను గురించి విన్నా, చదివినా, చెప్పినా, మాట్లాడినా ఎటువంటి విష జంతువుల భయం లేకుండా, రోగాల భయం లేకుండా ప్రజలంతా వర్ధిల్లుతారు. కాబట్టి నేను ఈ కథని ఈ శ్రీశైల ఉత్సవాలకి వచ్చినటువంటి భక్తులకి అందరికీ వినిపించాలనే కోరికతో నేను ఇక్కడికి వచ్చానమ్మా. బాలికనైన నేను శివస్వామి దయ వలన ఇటువంటి జ్ఞానాన్ని పొందానమ్మా, ధన్యురాలనయ్యాను. ఇదంతా మీతో పంచుకోవటం అద్భుతం తల్లి. ఒకప్పుడు బెజ్జమహాదేవి తాను తల్లి అయి శివుని లాలించగా నీవు బాలికవై శివునిలో తండ్రితనాన్ని చూసి తరించావు. అవును, నీవు చెప్పిన దానికి ఒక సాక్ష్యం కనిపిస్తున్నది. శివలింగం యొక్క పై భాగంలో కేశాలు అవి పెరుగుతూ అప్పుడప్పుడు వాటిని కత్తిరించడం మనకు కనిపించేటటువంటి దృష్టాంతం. అందుకే బాల నిశ్చల ముగ్ధ భావ సంపదకు ఈ లోకమున దృష్టమిది అని భక్తులందరూ, ఆ ప్రాంతంలోని జనులందరూ నిన్ను కీర్తించారు. అయితే ఈనాడు ఈ బ్రహ్మోత్సవాల సంరంభంలో ఇక్కడ ఆసీనులైన భక్త మహాజనులందరికీ హలాహల భక్షణ వృత్తాంతాన్ని అద్భుతంగా వినిపించి ఆ పరమేశ్వర తత్వాన్ని ఎరుకపరిచావు తల్లి. నీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు. పరమేశ్వరుడంటే సత్యము, శివము, శుభము అని కదా, లోకాలకు శుభాలను కలిగించేవాడు కదా. కాబట్టి లోకాలకు శుభాలను కలిగించటానికి తాను గరళకంఠుడయ్యాడు. అదమ్మా శివుని యొక్క గొప్పతనము. ఆ భావుని యొక్క ఐశ్వర్యాన్ని మాకు వినిపించి మమ్మల్ని కృతార్థులను చేశావు. నీకు ధన్యవాదాలమ్మా. నీవు కూడా మహాభక్తురాలవు. నీ కన్న బిడ్డను త్యాగం చేయడానికి వెనుకాడలేదు. నీ సేవాభావం, త్యాగనిరతి ప్రశంసింపదగినవమ్మా. పరమశివుని భక్తితో సేవించావు. నీ స్వానుభవాలను, నీ అనుభూతులను నీ ముఖతః వినాలనుంది. కొంచెం వినిపిస్తావు కదూ? అంతకంటే మహద్భాగ్యం ఇంకేమున్నది తల్లి బెజ్జమహాదేవి. పరమేశ్వరుని, భక్త వశంకరుని, దయాంతరంగుని దయా విశేషాన్ని గురించి మాట్లాడుకోవటం నాకు ఆనందదాయకం కాదా? అప్పుడు మేము కంచిలో నివసిస్తూ ఉండేవారం. నా పతి చిరుతొండ నంబి వీర మాహేశ్వరాచార పారగుడు. ప్రతిదినము 5 శివభక్తులకు ఇష్టాన్న భోజనాలను సమర్పించి వారి కోరికలను తీర్చి వారి ఆశీర్వచనాలను పొంది తరువాత భుజించే విధానాన్ని, ఆ వ్రతాన్ని సుదీర్ఘకాలం మేమిరువురము కలిసి నిర్వహించాము. ఒకానొక సందర్భంలో 21 రోజులు ఎడతెగని వర్షంతో, గాలులతో ప్రకృతి బీభత్సమైపోయినప్పుడు జంగములెవరూ లభించక నా పతి చాలా సమయం అన్వేషించాడు. అప్పుడు ఒక వృద్ధ జంగముడు ఒక చోట కనిపించాడు. ఆ జంగముని మా ఇంటికి ఆహ్వానించాడు నా పతి. ఆ జంగముడు ఏమన్నాడంటే, తాను ఆ రోజు వరకు ఒక వ్రతాన్ని సాగించానని, ఆనాడు ఉద్యాపన చెప్పవలసి ఉన్నదని, ఆ ఉద్యాపన సందర్భంగా సర్వలక్షణ సంపూర్ణుడైన వ్యక్తిని వధించి వండి వడ్డించినచో మీ ఇంట ఆతిథ్యం స్వీకరించగలనని పలికాడు. నా పతి సంతోషంతో దానికి అంగీకరించి, సర్వలక్షణ లక్షితుడైన నా పుత్రునే నేను వండి వడ్డించగలను, మీరు సంకోచించక మా గృహమునకు విచ్చేయండి అని అతడిని ఆహ్వానించి ఇంటికి తిరిగి వచ్చాడు.
జంగముని కోరికను నాకు వినిపించాడు. నేను అది మహాప్రసాదంగా భావించాను. మన శరీర అర్థ ప్రాణములకు కర్తలు శివయోగీశ్వరులే కాక మరెవ్వరు. వారి సొమ్ములు వారికి సమర్పించుకోవటం మన జన్మాంతర సుకృతమే కదా. నీవేళ వెరచెదవు అని నా భర్తకు ధైర్యం చెప్పాను. గురువు చెంత చదువుకుంటున్న నా కుమారుని వెనువెంటనే పిలుచుకొని వచ్చినాను. ఈరోజు మన ఇంటిలో పండుగ అని చెప్పాను. మన జీవితాలు చరితార్థమయ్యే సందర్భం ఇది అని నా బిడ్డడికి బోధించాను. సిరియాళ, నిన్ను వండి ఆ జంగమునికి ఆహారంగా పెట్టబోతున్నాను, నీవేమీ బాధపడకు అని ఉన్న విషయాన్ని నిర్భయంగా నా పుత్రునికి ఎరిగించాను. మది శంకింపకుమన్న మావలని ప్రేమ స్నేహ వాత్సల్య సంపద పాటింపకుమన్న నాలుక తుదిన్ పంచాక్షరీ మంత్రంబు పదిలం ఒప్ప పఠించుమన్నా పరమ బ్రహ్మార్థ సంసిద్ధి ఈయది సుమ్మన్న అనుంగునందన సిరాల వీరశైవ వ్రత అని నా పుత్రునికి బోధించాను. నా పుత్రుడు జన్మ నుండియే మాహేశ్వరాచార పారగుడై తన జీవితాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి. కాబట్టి నా పుత్రుడు ఏమన్నాడో తెలుసా? అమ్మా, నీవు చెప్పినట్లుగానే ఆ పరమశివునికి అర్పించటానికే మన దేహాలన్నీ. కాబట్టి నా విషయంలో నీవు చింతించవద్దు తల్లి అని అనటం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది, ఆనందాన్ని కూడా కలిగించింది సుమా. వెంటనే నా పుత్రుని వధించి వండి రకరకాలైన సుగంధ ద్రవ్యాలతో శాకపాకాలను తయారు చేశాము. అప్పుడు ఒక సంఘటన జరిగింది తెలుసా? ఒక 16 ఏండ్ల వయస్సు గల పచ్చి బాలెంతరాలు మా ఇంటికి వచ్చి పాలు కావాలని అడిగి పాలు తీసుకొని తన బిడ్డడి కోసం పాలు కోసం అడిగి నాతో ముచ్చటించింది. జోగులు కపటోపాయులు. వారిని అర్చించడానికి నీ కడుపున పుట్టిన బిడ్డను వధించటం సమంజసం కాదు. నీ కన్న కడుపును ఇలా బలి చేస్తావా? నీ పతి ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఏమి బాగుండదమ్మా. ఆవగింజంత బూతి మైనలదు కొనిన వెలది గుమ్మడికాయంత వెర్రి పుట్టు కటకట ఎట్లు తన బుద్ధి కాటగలియ మిసువు చంపంగ తలచెనో నీ మగండు అని నా మనస్సును మరల్చడానికి ప్రయత్నం చేసింది. మానవతి, మగవాడో మ్రానో అను మాట నేటి మాటయే చెప్పుమా అని నన్ను నిలదీసింది. నేను ఏమాత్రమూ చెలించలేదు. శివునికి శివయోగికి భేదం లేదు. శివుడే కర్త, శివుడే భోక్త. ఈ సంపదకు, ఈ లౌకిక బంధనాలకు చింతించరాదు అని ఆమెకు బదులు పలికి, బిడ్డడు పాల కోసం రోధిస్తూ ఉంటాడు, నీవు వెళ్ళి పాలు పట్టు అని ఆమెను పంపించి వేశాను. జంగముని ఆహ్వానించి ఇంటికి తీసుకుని వచ్చాడు నా పతి. ఆహార పదార్థాలన్నిటినీ కూడా అక్కడ అమర్చి అతన్ని ఆరగించటానికి ప్రార్థించాం. ఆ పదార్థాలలో శిరోమాంసం లేకపోవటాన్ని చూసి ఆ జంగముడు అడిగాడు కదా, తలసూచి అయినను తనయుని మీది వలపు దక్కింపంగవచ్చు పొమ్మనియో తలదాచుకున్నారు తగవయ్య సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం వనెడు మాట కానేరదింకా అని నిష్ఠురోక్తులు పలికాడు. శిరోమాంసం పెట్టకుండా శిరస్సును చూసైనా పుత్రుని తలుచుకుందామని ఇలా మోసం చేశారా అని ప్రశ్నించాడు. నా పతి వెంటనే, మహాత్మా మన్నించండి, కేశదుష్ట పరీత పాకంబు అపచారమని భావించితమని పలికి వెంటనే ఆ జంగముడు కోరినట్లుగా శిరోమాంసాన్ని కూడా సిద్ధం చేసి అతడి ఎదుట పెట్టాము. అప్పుడు ఆయన సంతసించి, ఇలా ఎట్టి అన్నదాతలు నిన్ను పోలగలరయ్యా, ఇంతయు
కడు సాంగమయ్యే అని ప్రశంసించి, అయితే గృహస్థుడు కూడా నా సరసన కూర్చుండి భుజించటం సంప్రదాయం కదా, నీవు కూడా నా సహపంక్తిలో కూర్చుండి భుజించు అని నా పతిని ఆజ్ఞాపించాడు. నేను వెంటనే నా పతి చేత కూడా లింగార్చన పూర్తి చేయించి ఆ జంగముని సరసన కూర్చుండబెట్టాను. అప్పటికి జంగమునికి తృప్తి కలగలేదు. మరొక షరతు పెట్టాడు. ఏమిటో తెలుసా? అపుత్రస్య గతిర్నాస్తి అని పెద్దలు చెప్తారు కదయ్యా, నీ పుత్రులు సహపంక్తిలో లేకుండా అతిథి పూజ చేయటం సమంజసం కాదు కదా, కాబట్టి నీ పుత్రుని కూడా పిలువు. నా పతి ఆలోచించాడు. స్వామి, ఆహారములు అన్నీ చల్లనారిపోతున్నాయి, మీరు భుజించండి. నా పుత్రుడు ఎక్కడికో చదువుటకో ఆడుటకో పోయి ఉండవచ్చు, అతడు వచ్చిన పిమ్మట మీ ప్రసాదాన్ని స్వీకరిస్తాడు, కాబట్టి మీరు ప్రారంభించండి మహాదేవా అని నా పతి వినయంతో పలికాడు. అయినప్పటికీ ఆ జంగముడు అంగీకరించలేదు. అమ్మా, నీవైనా నీ పుత్రుని పిలువు, తల్లి పిలిస్తే రాని తనయులు ఎవరైనా ఉంటారా, నీవు ఎలుగెత్తి పిలువు నీ కుమారుని అని నన్ను ఆజ్ఞాపించాడు. ఇంకా చేసేది లేక నేను నా కుమారుని ఎలుగెత్తి పిలిచాను. పూర్వజన్మార్జిత భూరి కర్మముల గురువణగించు నా కొడుక రావయ్యా, పాయని వ్యామోహ పాశబంధములు కోయంగ చాలు నా కుర్ర రావన్న, ద్రవిణాదిక ఈశనత్రయ విజృంభణము తవులున బడని నా తండ్రి రావన్న, ఘోర నిస్సార సంసార వారాసి పారమీదించు నా పాపండ రావన్న అని నలుదిక్కులను చూస్తూ ఎలుగెత్తి నా బిడ్డడిని పిలిచాను. ఆశ్చర్యం! నా చేతులతో స్వయంగా వడ్డింపబడినటువంటి నా పుత్రుడే పరుగు పరుగున నన్ను చేరాడు. అమ్మా అని పిలుస్తూ నా చెంతకు చేరాడు. ఆయన శరీరం నుంచి నేను ఏ సుగంధ ద్రవ్యాలతో అయితే వంటలు చేశానో ఆ సుగంధ ద్రవ్యాలు కనిపిస్తున్నాయి. ఆస్వాదిస్తూ నా బిడ్డను చూసి ఆశ్చర్యాంబుదిలో మునిగిపోయి అలా చూస్తూ ఉండిపోయాను. అప్పుడు నా బిడ్డడు నాకు ఎలా కనిపించాడో తెలుసా? కుండలంబులు క్రాల పూకటి వ్రేల మండనం బొలయ సౌమ్యపు ఘంటలులియ అందెలు మ్రోయ మోక్షాంగనడాయ చూపరు కీర్తింప సురలు శంకింప తాపసి వీక్షింప తండ్రి మైవెంప. మోక్షాంగనయే సాక్షాత్తు ఆ రూపాన్ని ధరించి వచ్చిందా అన్నట్లుగా నా బిడ్డ నన్ను చేరుకున్నాడమ్మా. నేను ఇలా ఒక సంభ్రమంలో, ఒక ఆశ్చర్యాంబుధిలో మునిగి ఉన్న స్థితిలోనే ఆ క్షణమే సాక్షాత్తు ముక్కంటియే మా ఎదుట ప్రత్యక్షమైనాడు. అది నా పూర్వజన్మ సుకృతమే. ఆనాడు రక్షాపాండురమైన దేహము అహిగ్రైవేయమున్ కంధరా కుక్షిన్ కప్పును ప్రస్ఫురత్ ఘన జటాకోటిన్ శశాంకార్థమున్ చక్షు పద్మముతోడ ఫాలతలమున్ సంధిల్ల శంభుండు ప్రత్యక్షం వయ్యే సిరాలు తండ్రికి హృదాహ్లాదంబు సంధిల్లగన్. అప్పుడు నాకు తేటతెల్లమైంది. నన్ను నా పతిని పరీక్షించడానికే పరమశివుడు జంగమ రూపంలో వచ్చినవాడన్నమాట. బాలెంతరాలి వలె వచ్చి నన్ను పరీక్షించి నా మనస్సును మరల్చడానికి ప్రయత్నించినది మరెవరో కాదు, సాక్షాత్తు జగన్మాత పార్వతీయే అన్నమాట. ఎంతటి పుణ్యశాలిని నేను బెజ్జమహాదేవి! ఆనాడు పరమశివుడు మమ్మలను అనుగ్రహించి మా జన్మలను చరితార్థం కావించి మా కుటుంబానికి అంతటికీ కైలాసవాసం వరాన్ని అందించాడు. మాకే కాదు,
మాతో కలిసి కంచి పట్టణంలో ఉన్న 7 వాడల జనులకు కూడా మోక్ష ప్రాప్తిని అనుగ్రహించాడు ఆ పరమేశ్వరుడు, ఆ భోళాశంకరుడు. అది ఆ పరమశివుని యొక్క తత్వం. ఆయన అనురక్తి, ఆయన వాత్సల్యం అంత గొప్పదమ్మా. ఆయన వాత్సల్యంతోనే మేము మా జన్మలను చరితార్థం చేసుకోగలిగాము. ఎప్పటికైనా మన మనస్సులోని పరివర్తన, చిత్తశుద్ధితో కూడినటువంటి జీవితము పరమేశ్వరుని సన్నిధికి చేర్చగలదు అని మేము ఆనాడు పరిపూర్ణంగా విశ్వసించాము. ఈ విధంగా మేము ధన్యులమై శివ సాయుధ్యాన్ని పొంది శివుని సన్నిధిలో నిరంతరము చరితార్థులమై జీవిస్తున్నాము తల్లి. ఇది నా వృత్తాంతం. ఈనాడు మీ అందరి ధన్యురాలవు తల్లి ఈ సభలో సంగళవ్వ. నీ మీ గాథ అందరికీ మాకు నా- చాలా ఆనందం కలిగించింది. పంచుకోవటం నాకెంతో ఆనందంగా ఉన్నది తల్లి. గొడగూచి ఏమంటావు? అవునమ్మా, ఇటువంటి పరీక్షలకి నిలబడటం అనేది సామాన్య మానవులకి, భక్తి ప్రపత్తులలో ఏమాత్రం విశ్వాసం తగ్గినా మానవులెవరూ ఇలాంటి పని చేయలేరు. పూర్తి విశ్వాసం ఉంటేనే ఇలా సాక్షాత్తు పరమశివుణ్ణి, జంగమదేవర్ని ఒకే విధంగా భావించిన మీ దంపతుల అదృష్టమే అదృష్టం. భక్తి తత్పరతలో నీవు చూపించిన మార్గమే గొడగూచి ఇది. అంతకంటే అవునమ్మా, వేరమ్మా. మనందరం శివుని అనుగ్రహానికి పాత్రులమైన అదృష్టవంతులం తల్లి. సంగళవ, వీరశైవ భక్తులలో అగ్రేసరురాలివమ్మా, ధన్యరాలవమ్మా తల్లి. తరువాత చంద్రమతి వస్తున్నది. చంద్రవతి ఒక విశిష్టమైన రీతిలో నీవు పరమేశ్వరుని అర్చించినావు. మల్లికా సుమాలతో అర్జున వృక్షం వలె ప్రకాశిస్తున్న ఆ పరమశివునికి నీవు మాలలు కట్టి అలంకరించి ఆ శ్రీశైల నాయకుని మల్లికార్జునుని చేశావు. ఆయన మల్లిక అయితే ఆ తల్లి భ్రమరాంబయ్య ఆ క్షేత్రంలో వెలసి జనులను నిరంతరము రక్షిస్తూ ఉన్నది. చంద్రవతి, ఆనాటి నీ భాగ్య విశేషాన్ని వినిపించు తల్లి. తప్పక సంగళవ్వ. శ్రీశైల స్థిరవాసినీం త్రిజగతాం ఆధారభూతాం పరాం శక్తిం చంచల చంచరీక కలితై కల్హార పుష్పై సదా పూజ్యంతిం గిరిజాం విరించి అచ్యుత ముఖ్యైర్వైభవైరర్చితాం ధ్యాయేత్ తాం భ్రమరాంబికాం హృది సదా కారుణ్య కల్లోలిని భ్రమరైరరుణం హత్వా భ్రమరైః అరుణం హత్వా భ్రామ్యంతి శ్రీగిరౌ స్థితా భక్తానుకంపినీ దేవి మల్లికార్జున తోషిణి శివానుగ్రహ సంధాత్రి భక్తరక్షణ తత్పరా స్వానః పాయాత్ సదా మాతా శ్రీశైల భ్రమరాంబిక. శ్రీశైలే మల్లికార్జున అని అంటారు కదా. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన స్వయంభువుగా వెలిసినటువంటి శ్రీ మల్లికార్జున మహాలింగం మరియు శ్రీశైలే భ్రమరాంబిక అని కూడా అంటారు కదా. 18 పీఠాల్లో 6వదైనటువంటి శక్తిపీఠమైన ఈ భ్రమరాంబిక శక్తిపీఠం, ఈ రెండును కలిసి ఒకే దివ్య క్షేత్రంలో ఉండడం వలన అది మంత్రసిద్ధి క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. అంతేకాకుండా దీనిని దక్షిణ కాశీ అని, దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. సాక్షాత్తు కైలాసమే అని కూడా పెద్దలు అంటారు. కాశ్యాంతు మరణాన్ ముక్తి, కాశీలో మరణించిన వారికి ముక్తి లభిస్తుంది అని. అలాగే నదులలోకెల్లా శ్రేష్టమైన నర్మదా నది, దీనిని స్మరించినా, చూచినా, స్నానమాడినా పునర్జన్మ లేకుండా మోక్షప్రాప్తినిస్తుందని ప్రతీతి. అలాగే శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే, శ్రీశైల శిఖరాన్ని చూసినా కూడా మనకి పునర్జన్మ ఉండదు అని
చెప్తారు. ఈ ఈ క్షేత్ర మహిమ గురించి సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పగా, పార్వతీదేవి కుమారస్వామికి చెప్పగా, కుమారస్వామి దేవతలకు చెప్పగా, దేవతలు మహర్షులకు చెప్పారని, మహర్షులు మానవులమైన మన అందరికీ చెప్పగా ఈ క్షేత్ర ప్రశస్తి ఇలా ప్రచారంలోకి వచ్చిందని తెలుస్తోంది. నల్లమల అడవుల్లో అభయారణ్య ప్రాంతంగా కృష్ణానదీ తీరాన వెలిసిన దివ్య క్షేత్రం ఈ శ్రీశైల క్షేత్రం. ఇక్కడ ప్రవహించే కృష్ణానదికి పాతాళ గంగా అని పేరు. ఈ ఏ క్షేత్రంలోనూ కనిపించని ఒక విశేషం ఈ క్షేత్రంలో కనిపిస్తుంది. అదేమంటే ధూళి దర్శనం. ఎటువంటి ఆచారాలతో నిమిత్తం లేకుండా మనం ఎలా ప్రయాణించామో అలాంటి ప్రయాణ దుస్తులతోనే స్వామివారిని దర్శించుకోవచ్చు. అలా దర్శించుకోవడాన్ని ధూళి దర్శనం అంటారు. ఎందుకంటే ఇక్కడ స్వామి మంగళకరుడు కనుక మన అమంగళాలన్నీ పరిహరించి మనకు మంగళకరమైన దివ్య స్థితిని ప్రసాదించగల దయామయుడు ఆ మల్లికార్జున స్వామి. శుచిగా కూడా దర్శించుకోవచ్చు. ఈ ప్రాంతాన్ని ఎందరెందరో మహనీయులు సందర్శించి తపస్సు చేసి సిద్ధిని పొందారు. అందుకనే ఈ క్షేత్రం గొప్ప సిద్ధి క్షేత్రం అని పెద్దలు చెప్తారు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మంచి గొప్ప దేవీ ఉపాసకులు. వీరు రచించిన శ్రీశైల తీర్థసారము అనే గ్రంథంలో ఈ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని ఇలా చెప్పారు. 30 యోజన విస్తీర్ణే యజ్జతీర్థంచ విస్తృతం అనంత మహిమోపేతం తత్తత్ సిద్ధి ప్రదం ముని. ఇంకా ఇక్కడ విశేషాల గురించి నారదుల వారు, వ్యాసుల వారు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలో ఇది గొప్ప సిద్ధిక్షేత్రం అని వ్యక్తమైంది. సాక్షాత్తు ఆదిశంకరులే ఇక్కడ తపస్సు చేసి శివానంద లహరి అనే స్తోత్ర కావ్యాన్ని రాశారని, అంతకంట సాక్ష్యం మనకేం కావాలి? అది కాకుండా శివానంద లహరిని ఆదిశంకరులే రచించారు అనడానికి సాక్ష్యం ఏమిటి అంటే, అందులో 50-51 శ్లోకాలలో పార్వతీ పరమేశ్వరుని వారు స్తుతించినట్లుగా తెలుస్తోంది. 50వ శ్లోకంలో చూడండి. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్ తద్వాసనా శోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఇక్కడ శివ అయిన అమ్మవారు ప్రేమతో మల్లికార్జున మహాలింగాన్ని ఆలింగనం చేసుకుని ఉందని చెబుతూ, అపారమైన ప్రేమ బంధాన్ని కలిగి ఉందని చెబుతూ, ఒకవైపు మల్లెతీగ అల్లుకున్న అర్జున వృక్షానికి మల్లికార్జున మహాలింగానికి అన్వయించే విధంగా ఆదిశంకరులు అద్భుతంగా వర్ణించారు. 51వ శ్లోకంలో కూడా ఇలా చెప్పారు. భృంగిచ్చానతనోత్కట కరిమదగ్రాహి స్ఫురన్మాధవ హ్లాదో నాదయుతో మహాసిత వపు పంచేషు నాచాదృత సత్పక్ష సుమనోవనేషు సపున సాక్షాన్మదీయో మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసి ప్రభు. ఈ శ్లోకంలో కూడా మల్లికార్జున మహాస్వామికి భృంగానికి అన్వయించే విధంగా జగద్గురు ఆది శంకరాచార్యుల వారి రచన అద్భుతంగా సాగింది. ఇంకా ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే, ఈ క్షేత్రంలో దేశ కాల వస్తువులతో నిమిత్తం లేకుండా అన్ని విఘ్నాలకు అతీతమైన క్షేత్రం ఈ శ్రీశైల క్షేత్రం అని, ఇక్కడ ఎవరైతే మంత్ర జపంగాని చేసి తపస్సు చేసినటువంటి వాళ్ళకి సిద్ధి కలుగుతుందని చెబుతూ ఇలా అంటున్నారు. ఏమంటున్నారో చూడండి. న కాలతో వా నచ దేశతో వా న వస్తుతో వా ప్రభవంతి విఘ్నా శ్రీశైలవాసాశ్చ తపశ్చరంతం
వరం నవర్య నవృణోతి సిద్ధి. కనుక ఇది గొప్ప సిద్ధి క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. అసలు ఈ శ్రీశైలానికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే, అతి ప్రాచీన కాలంలో శిలాదుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయనకి శివానుగ్రహం వలన పుత్రులు జన్మించారు. వారిలో ఒకరి పేరు శ్రీపర్వతుడు. ఆ శ్రీపర్వతుడు శివానుగ్రహం పొంది తపస్సు చేసి తన శిరస్సుపై పార్వతీ పరమేశ్వరుని నిలుపుకున్నాడు. అంచేత ఈ శ్రీపర్వతుడే శ్రీశైల క్షేత్రంగా ప్రసిద్ధి చెందాడని పురాణ గాథ. మరి కుమారస్వామి ఒకానొక సందర్భంలో క్రౌంచ పర్వతం మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, దానికి ఒక కథ ప్రచారంలో ఉంది. ఏమిటంటే, ఒకప్పుడు కుమారస్వామి బాలకుడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు తనను చిన్న చూపు చూస్తున్నారని అలిగి కైలాసం నుండి తిన్నగా భూలోకంలోకి వచ్చి ఈ శ్రీపర్వతంపై కొంతకాలం నివసించారట. అతడిని వెతుక్కుంటూ తల్లిదండ్రులు ఇరువురు పార్వతీ పరమేశ్వరులు కూడా వచ్చి ఇక్కడే నివాసం ఉన్నారని పురాణ గాథ. ఈ శ్రీగిరియే శ్రీశైల క్షేత్రమైందని స్కాంద పురాణం కూడా తెలియజేస్తోంది. మరి ఈ క్షేత్రంలోని స్వామికి మల్లికార్జునుడు అనే పేరు ఎలా వచ్చింది అంటే, నా గురించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. అదేమంటే, ఈ ప్రాంతంలో మల్లికాపురం అనే రాజ్యానికి మా తండ్రి గారైన చంద్రగుప్తులు రాజుగా ఉండేవారు. నేను కూడా మా తండ్రి గారి వలనే గొప్ప శివభక్తురాల్ని. నాకు శివ భక్తి చిన్ననాడే అలవడింది. ప్రతినిత్యం ఇక్కడ లభించేటువంటి బొండు మల్లెలతో స్వామిని అర్చిస్తూ మల్లెమాలలతో స్వామికి సమర్పించి భక్తిగా కొలిచేదాన్ని. నా భక్తికి సంతసించి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. స్వామి, నువ్వు ప్రతినిత్యం నేను సమర్పించే ఈ దండలు స్వీకరించి నన్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అనగా శివుడు అటులనే అంగీకరించాడు. ఇట్లా మల్లికార్జున వృక్షం పైన మల్లికాధామం మరింతగా ప్రకాశిస్తోంది. ఇలా నా కథ ఒకటి ప్రచారంలో ఉంది. మరో విశేషం ఏమంటే, ఈ క్షేత్రంలో గల పరమశివుడు మల్లికగాను అమ్మవారు భ్రమరంగాను పోల్చి వర్ణించడం జరిగింది. కవి సామ్రాట్ విశ్వనాథ వారు ఏమన్నారంటే, కావ్య సంప్రదాయం ప్రకారం ఎక్కడైనా నాయకుడు భ్రమరంగాను నాయిక మల్లికగాను ఉందని పోల్చడం పరిపాటి. ఇదేం విడ్డూరం స్వామి అంటూ మధ్యాక్కర పద్యాలలో ఈయన విమర్శిస్తూ ప్రశ్నించారు. ఇంకా ఈ క్షేత్రంలో భ్రమరాంబిక శక్తి పీఠం ఎలా ఏర్పడింది అంటే, దక్షయజ్ఞ సమయంలో తండ్రి పిలవకపోయినా సతీదేవి భర్తకు నచ్చజెప్పి పుట్టింటికి వెళ్తుంది. అక్కడ తండ్రి చేసేటువంటి శివనిందను భరించలేక యోగాగ్నిలో తనువు చాలిస్తుంది. ఈ విషయం తెలిసినటువంటి శివ జటాటూటం నుంచి వెలువడిన వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. సతీ వియోగ బాధను చూడలేక విష్ణుమూర్తి సూచన మేరకు బ్రహ్మదేవుడు అక్కడ ఛాయాసతీ దేహాన్ని నిలిపాడని పురాణ గాథ. శివుడు ఛాయాసతీ దేహాన్ని భుజాన వేసుకుని ప్రళయ తాండవం చేస్తున్నాడు. ఈ ప్రళయ తాండవానికి లోకాలన్నీ చలించిపోతున్నాయి. లోక సంరక్షణార్థం విష్ణువు స్థితికారకుడు కనుక శివతాండవం ఆపాలని అనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడంటే, తన సుదర్శన చక్రంతో ఛాయా సతీదేవి దేహాన్ని ఖండించాడు. అప్పుడు శివతాండవం ఆగిపోయింది. అలా ఖండించబడినటువంటి సతీదేవి దేహ భాగాలు అక్కడక్కడ పడ్డాయి. అవి పడిన చోటల్లా ఒక్కొక్క శక్తి పీఠంగా ఏర్పడింది. ఈ క్షేత్రంలో అమ్మవారి నాభి పడిన కారణంగా భ్రమరాంబికా శక్తి పీఠం ఏర్పడిందని ఇక్కడి స్థల పురాణ గాథ. మొత్తం శక్తి పీఠాలు 108. వాటిల్లో అతి ముఖ్యమైనవి 50 అని హయగ్రీవుల వారు లలితా శాస్త్రంలో 50 పీఠ రూపిణి అని వర్ణించారు. అనగా అక్షర సముదాయం అని, ఆ అక్షర సముదాయం 50 అని, ఇవి శక్తికి సంబంధించినవని కూడా పండితులు వ్యాఖ్యానించారు. మళ్ళీ వీటిల్లో అతి ముఖ్యమైనవి 18 శక్తిపీఠాలు. లంకాయాం శాంకరీదేవి అంటూ 6వ శక్తిపీఠంగా శ్రీశైల
భ్రమరాంబిక పీఠం ఈ క్షేత్రంలో వెలసిందని చెప్తారు. అయితే ఈ క్షేత్రంలో అమ్మవారు ఎలా ఉన్నది అంటే, శివ పార్శ్వస్థిత గౌరీ శివ పార్శ్వస్థిత మాత శ్రీశైలే శుభపీఠకే భ్రమరాంబ మహాదేవి కరుణారస వీక్షణ. ఇక్కడ అమ్మవారు కరుణారస దృక్కులతో అందరినీ కటాక్షిస్తుందని తెలియజేశారు. అంతేకాకుండా ఇక్కడి అమ్మవారికి భ్రమరాంబాదేవి అనే పేరు ఎలా వచ్చింది అంటే, రాక్షసుల చిత్రమైన కోరికల వల్ల మరింత విచిత్రమైన పురాణ గాథలు పుడతాయి. మనకి తెలిసిందే, భస్మాసురుడు, హిరణ్యకశిపుడు, రావణాసురుని కథలు తెలిసినవే. అయితే ఇక్కడ భ్రమరాంబికాదేవి కథను చూద్దాం. అరుణాసురుడనే రాక్షసరాజు బ్రహ్మదేవుని గురించి 10,000 సంవత్సరాలు తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం వరం కావాలి కోరుకో అనగా, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించమని కోరాడు. కల్పాంతం వరకు మాకే ఉండడానికి వీలు లేదే, అది నీకు ఎలా సంభవం, అది అసంభవం అని చెప్తాడు. అయితే మరోలా కోరుకుంటాడు, యుక్తిగా కోరుకుంటాడు. నాకు దేవ మానవుల వల్ల గాని 2-4 కాళ్ళ జంతువుల వల్ల గాని నాకు మరణం లేకుండానట్లుగా వరం ఇమ్మని కోరుకుంటాడు. బ్రహ్మ తథాస్తని వెళ్ళిపోతాడు. మన పురాణాలను పరిశీలిస్తే రాక్షసులు ఇలాంటి కోరికలనే కోరుకుంటారు. ఎప్పుడో రావాల్సిన మరణాన్ని వాళ్ళ దుష్కృత్యాలతో ముందే ఆహ్వానించుకుంటారు. వారి మరణం ఎలా సంభవిస్తుందో వీళ్ళ కోరికల వల్ల నిర్ణయం అయిపోతుంది. అరుణాసురుడు కూడా అలాగే కోరాడు. అప్పటి నుండి వర బల గర్వం చేత రాక్షసుల్ని హింసిస్తూ అతని ఆగడాలకి హద్దు లేకుండా పోయింది. శివకేశవులు దేవతలను ప్రార్థించగా దేవగురువైన బృహస్పతిని రావించి ఉపాయం అడిగారు. బృహస్పతి దేవతలందరి చేత అంబాయజ్ఞం చేయించాడు. అక్కడికి అరుణాసురుడు కూడా వచ్చాడు. అరుణాసురుని గమనించిన బృహస్పతి శివకేశవులతో ఇలా అంటాడు, ఇతడు గాయత్రి మంత్ర నిష్ఠా గరిష్ఠుడు కనుక అతనిని మనం యుద్ధంలో జయించలేమంటాడు. అయితే ఉపాయం ఆలోచించమని కోరగా అరుణాసురుడు ఏం చేస్తాడంటే, బృహస్పతి ఏం చేస్తాడంటే అరుణాసురుని వద్దకెళ్ళి అతనితో ప్రియంగా మాట్లాడుతూ మాటల మధ్యలో ఇలా అంటాడు, ఓ రాక్షస రాజా, మేము కొలిచే దైవం నీవు కొలిచే దైవం ఒక్కటే కనుక మనం ఇరువురము ఒక్కటే కనుక నీవు నాకు శిష్యునితో సమానం అని చెప్పగా, దేవతలు కొలిచేటువంటి గాయత్రి మాతను నేనెందుకు కొలవాలి అని జాతి వైరం చేత ఇతను ఆనాటి నుండి గాయత్రి మంత్రాన్ని వదిలివేస్తాడు. అప్పటి నుంచి క్షీణించి తేజోహీనుడై సృష్టిస్తూ ఉంటాడు. ఆది పరాశక్తి అదను చూసుకొని అరుణుడు కోరిన విధంగానే దేవమానవుల వలె కాకుండా 2-4 కాళ్ళ జంతువులు కూడా కాకుండా షట్పది అయిన భ్రామరి రూపాన్ని పొంది తన సేనను కూడా భ్రామరి రూపాన్ని ధరించమని ఆజ్ఞాపించి 1,000,000 కోట్ల తుమ్మెదలను సృష్టించి ససైన్యంగా అరుణాసురునిపై వారి సేనపై దాడి చేసి హతమార్చింది. దేవతలంతా రాక్షస పీడ విరగడైనందుకు సంతోషించి దేవిని పరిపరి విధాల స్తుతించి జగదంబని ఇలా ప్రార్థిస్తారు, అమ్మా నీవు ఈ రూపంలోనే భూలోకంలో కొలువుండాలని కోరగా భ్రమరాంబికాదేవి ఈ శ్రీశైల క్షేత్రాన్ని ఎంచుకుని ఇక్కడ శక్తిపీఠంగా కొలువైయుండి మల్లికార్జున లింగానికి పడమటి దిశగా శ్రీచక్రంపై తన దృష్టిని సారిస్తూ సమున్నతంగా కొలువైయుండేలా ఆదిశంకరుల చేత ప్రతిష్ఠించబడి అర్చామూర్తిగా అందరి అభిష్టాలను సిద్ధింపజేస్తోంది. అంతేకాదు ఈ ఆలయానికి సమీపంలో సాక్షి గణపతి అనే ఆలయం ఉంది. ఈ సాక్షి గణపతి ఏం చేస్తాడంటే, ఎవరైతే ఇక్కడికి వచ్చి మల్లికార్జున స్వామిని భ్రమరాంబికాదేవిని సేవిస్తారో వాళ్ళని తన వద్ద సాక్ష్యంగా పెట్టుకుని మరి రక్షిస్తాట. ఇంకా ఇక్కడ దేవాలయ ప్రాంగణాలు విశాలంగాను ఎత్తైన కోటగోడలతో ఉండి ఆ కుడ్యాలపై శివపురాణ గాథని శిల్పకళా సంపదతో కనిపిస్తుంది. అంతేకాకుండా
సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష ఈశాన మూర్తులను వరుసగా పంచపాండవులు ప్రతిష్ఠించారనే సంకేతాలు కూడా ఆలయ కుడ్యాలపై కనిపిస్తుంది. అంతేకాక ఆ మూర్తులకు ప్రత్యేకమైన ఆలయాలు కూడా ఉన్నాయి. క్షేత్రపాలకుడుగా వీరభద్రుడు దర్శనమిస్తాడు. ఈ వీరభద్రాలయానికి పైకప్పు ఉండదు కనుక ఈయనని బయలు వీరభద్రుడు అంటారు. అంకాలమ్మ దేవత గ్రామ దేవతగా ఉంటూ ఉంటుంది. ఈ దేవాలయానికి సుమారు 6-7 కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరాలయం ఉంది. ఆ శిఖరాన్ని చూసినటువంటి వారికి పునర్జన్మ ఉండదని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా. అంతేకాకుండా యోగ శాస్త్ర ప్రకారం ఏం చెప్తారంటే, మన దేహంలో సహస్రార కమలంతో పోలుస్తారు ఈ శిఖరాన్ని. సాధకుడు సహస్రారాన్ని చేరితే పునర్జన్మ ఉండదు. ఈ క్షేత్రం చుట్టూ అనేక రూపాలలో దైవం దర్శనమిస్తున్నారు. పరమాత్మ తత్వాన్ని అనేక రూపాలలో విశదీకరిస్తూ ఉంది. అయితే భ్రమరాంబాదేవి ఆలయ యొక్క విశేషం ఏంటంటే, ఈనాటికి కూడా ఆలయ కుడ్యాలకు మన చెవులని ఆనించి వింటే గనక ఓంకారం వినిపిస్తుంది, భ్రమరనాదం వినిపిస్తుంది. అంచేత అమ్మవారిని ఓంకార రూప, నాద రూప అని పిలుస్తారు. ఈ నాదం నుంచే భాష పుట్టింది కనుక మాతృక వర్ణ రూపిణి అని కూడా అమ్మవారిని స్తుతిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ మాతృకా వర్ణాలన్నీ కూడా వాల్మీకాదుల నుంచి నన్నయాదుల వరకు కూడా ఎవరు సాహిత్య రచన చేసినా అందరికీ ఈ వర్ణాలే ఆధారం. శివకవులలో ఒకరైన మల్లికార్జున పండితారాధ్యులు ఇక్కడ సాహిత్య రచన చేసినట్లుగా స్థల పురాణ గాథ. ఛత్రపతి శివాజీ కూడా భ్రమరాంబాదేవిని పూజించి ఖడ్గాన్ని పొంది తురుష్కులపై విజయాన్ని సాధించినట్లుగా చరిత్ర. అంతేకాక ఆ తర్వాత వచ్చినటువంటి రాజవంశాలు కూడా ఆలయాభివృద్ధికి దోహదం చేశారని స్థల పురాణం తెలియజేస్తుంది. మొత్తం మీద మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగంగాను, అమ్మవారు భ్రమరాంబికాదేవి శక్తిపీఠంగా వెలిసి అందరికీ మోక్ష సామ్రాజ్యాన్ని కరతలామలకం చేస్తోంది కనుక ఆ దేవిని మనం ఈ విధంగా ప్రార్థిద్దాం. కలియుగంబున మానవులకును కల్పతరువై ఉండవా, వెలయగను శ్రీ శిఖరమందున విభవమై విలసిల్లవా, ఆలసింపక భక్తవరులకు అష్ట సంపదలీయవా, జిలుగు కుంకుమ కాంతి రేఖల శ్రీగిరి భ్రమరాంబిక. ధన్యోస్మి సంగళవ్వ, ధన్యోస్మి. బాగున్నదమ్మా. శ్రీశైల క్షేత్రం యొక్క స్వరూపాన్ని, విశిష్టతను, ఆ పరిసరాల్లో దర్శనీయమైనటువంటి పుణ్య స్థలాలను అన్నిటినీ ఒక్కసారిగా మా కళ్ళ ముందు కనిపింపచేశావు. భ్రమరాంబిక యొక్క తత్వాన్ని అద్భుతంగా వ్యక్తీకరించావు. అలాగే ఇష్టకామేశ్వరి పేరుతో ఆ తల్లి మరొక రూపాన్ని కూడా ధరించి అక్కడ భక్తులు కోరిన కోరికలను తీర్చడానికి సంసిద్ధురాలై ఉన్నది. ఇంతటి విశిష్టమైన పుణ్యక్షేత్రం, అమ్మవారు అయ్యవారు ఇద్దరూ వెలసినటువంటి పుణ్యక్షేత్రం మన రాష్ట్రంలో వెలసి ఉండటం నిజంగా మన భాగ్య విశేషం కదా తల్లి. మనందరము కూడా ఏ పూర్వజన్మలో నోచుకున్న పుణ్య వ్రతము యొక్క ఫలమో ఈ జన్మలో ఆ పరమశివుని అర్చించుకొని చరితార్థతను పొందాము. అయితే అమ్మ, మీ ప్రవర్తన వలన, మీ ముగ్గురి యొక్క విధానాల వలన లోకానికి ఎంతో సందేశం అందుతుంది. అసూయ ద్వేషాలు లేని స్వచ్ఛమైన మనస్సుతో స్త్రీలు, ముఖ్యంగా తల్లులు ప్రవర్తించాలని, స్త్రీల వర్తన సామాజిక చైతన్యానికి భూమిక కావాలని నిరూపిస్తున్నది మన బెజ్జ మహాదేవి. బాల్యంలో తండ్రి మాటను పాటిస్తూ పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండి మాతృదేవోభవ పితృదేవోభవ అన్న సూక్తిని మనసారా విశ్వసించి అంగీకరించి ప్రవర్తించిన గొడగూచి చింతనకు ప్రతిరూపం కదా. ఆధ్యాత్మిక చింతన యొక్క వైశిష్ట్యాన్ని లోకానికి సందేశంగా అందిస్తున్నది. ఇక నీవు చంద్రవతి,
నీ పూజా విధానంతో పరమేశ్వరుని పేరులోనే నీవు నిలిచి ఉండి నీ గొప్పతనాన్ని, నీ పవిత్రమైన హృదయాన్ని లోకానికి చాటి చెప్పావు. కాబట్టి మనస్సులో భగవంతుని ఏ రూపంలో ప్రతిష్ఠించుకున్నా సరే భగవంతుని యొక్క కృపకు మనం పాత్రులమవుతాం అనే సందేశం ఈ స్త్రీమూర్తులందరూ వెల్లడించటం ఒక అదృష్ట విశేషం. ఎందుకంటే న స్త్రీ భేదో న పుంభేదో జాతి వర్ణాశ్రమాదికం సర్వాతీతమిదం విద్ధి వీరశైవమిదం మమ అని పారమేశ్వరాగమంలో సాక్షాత్తు పరమేశ్వరుడే లోకాలకు బోధించాడు. స్త్రీ పురుష భేదం కానీ, జాతి వర్ణాశ్రమాది భేదాలు కానీ లేకుండా వీటన్నిటికీ ఒక అతీతమైన భక్తి భావంతో సేవించటమే జీవులకు మోక్ష కారణము, అదే అచ్చమైన భక్తి మార్గము అని పరమేశ్వరుడే సాక్షాత్తుగా మనందరికీ హితబోధ చేస్తున్నాడు. తల్లి, భగవంతునికి భక్తునికి మధ్య అగాధాలు అనేవి ఉండకూడదు. ఒక అవ్యాజమైన ప్రేమ ఉండాలి. శివభక్తురాండ్ర వృత్తాంతాల్లో కూడా లోకానికి అందించినటువంటి సందేశం ఇదే. సభాసదులారా, శివదీక్షతో ఒక చక్కని సంస్కారాన్ని సంపాదించుకొని జీవితాలను ఆనందమయం చేసుకుంటూ ఆనంద స్వరూపుడైన శుభంకరుడైన ఆ పరమేశ్వరుని సాన్నిధ్యాన్ని పొందడమే మానవ జన్మకు చరితార్థత కదా. ఈ భావాన్నే వీరి మాటలలో మీకు తెలియచేసినందుకు నాకెంతో ఆనందంగా ఉన్నది. సభాసదులారా, ఇక వనితామణులారా, మనం మన స్థానాలకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనది కనుక మరొక్కసారి ఆ పరమేశ్వరుని కీర్తించుకొని మనందరము ఆ పరమేశ్వరుని స్తుతి చేస్తూ మనం మన ప్రదేశాలకు వెళదాం. నీవ పరబ్రహ్మంబవు, నీవు అఖిలాజాండపతివి, నీవు ప్రసన్న శ్రీ విభవారోగ్యాయు ప్రావీణ్య ప్రాభవైక ఫలదుడవు శివా. బెజ్జమహాదేవి, నీ మనసు ఏ రాగాన్ని ఆలపిస్తుందో వినిపించమ్మా. సంగడవ్వ, పరమశివుడు విశిష్టమైనవాడు. మనస్సు కూడా మనకి ఒక ఇంద్రియం. అది జడమే. ప్రాణశక్తి వల్ల చలన శక్తి వస్తుంది. మనస్సు వల్ల దశేంద్రియాలు పనిచేస్తున్నాయి అని కేనోపనిషత్తు చెప్పింది. ఆ ఉనికిని, జడమును, ప్రాణమును, చలనమును తెలుసుకోవడానికి 2 కళ్ళు మూసి 3వ కన్ను తెరిచాడు. కల్పాంతమైపోయింది. యుగాంతం కంటికి కనిపించదు కదా. మనస్సు జడమైపోయింది. అంతా శూన్యమే. నేతి నేతి అనే ఉపనిషద్వాక్యం స్ఫురిస్తోంది. లేదు అనేది కూడా ఒక పదార్థమే. లేదు అనేదే నువ్వు. పరమశివ, అట్టి నీకు నమస్కరిస్తున్నాను స్వామి. మునుకొని గాలి నాగి మనముంతనకాయతముంబనర్చి అయ్యునికి నిగాంచనేమి కలదో, కలకన్నుల 2 మూయ మాసెను జగమెల్ల అక్షములు చెందవు నెమ్మనమన్న సున్న లేదను అనుమానమే మెరయు అద్దియ నీవు కదా నిరంజనా. ధన్యవాదాలమ్మా. బాగున్నదమ్మా. నిరంజనుడు, నిర్గుణుడు అయిన ఆ పరాత్పరుని తత్వాన్ని చక్కగా వ్యక్తం చేశావు. గొడగూచి నీ ముద్దు పలుకులలో నీవు తెలుసుకున్న ఆ శివతత్వాన్ని మరొక్కసారి ఈ సభాసదులకు వినిపించు తల్లి. గొడగూచి నీ పలుకులలో ఆ పరమేశ్వరుని స్తుతించి మరొక్కసారి సభాసదులను చైతన్యవంతులను చేయమ్మా. అలాగేనమ్మా. మానవులందరూ కూడా తమకు వచ్చిన పరిజ్ఞానంతో పంచాక్షరీ మంత్రాన్ని జపించటం ఏమాత్రం కష్టం కాదు. ఇది క్లిష్టమైన విషయమే కాదు. ఓం నమ శివాయ అనేటటువంటి మాటల్లో శివ అనే పేరు తలుచుకుంటేనే అందరికీ సాధ్యమయ్యేటటువంటి ఈ చిన్న పని వల్ల అఖండమైనటువంటి ఐశ్వర్య స్థితిని
మనం పొందగలం. ఐశ్వర్యం అనగా కేవలం ధనం మాత్రమే కాదు. అది ఆరోగ్యం కావచ్చు, బుద్ధి కావచ్చు, జ్ఞానం కావచ్చు, సన్మార్గం కావచ్చు, అదృష్టం కావచ్చు. అది ఏ రూపంలోనైనా శివుడు మన చేతిని వదలడు. కనుక శివనామస్మరణని మించినది లేదు. హరం సర్పహారం చితాభూవిహారం శివం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే. అతనికి మనం ఏమీ ఇవ్వక్కర్లేదు. ఒక ఆకుని సమర్పించటం, కాసిని నీళ్లు శివలింగం మీద పోయటం. అతి సామాన్యులు కూడా చేయగలిగిన ఈ పూజా విధానం ఈ సృష్టిలో మరి ఏ ఇతర దైవానికి లేదు. ఈ సంగతిని తెలుసుకుని జనులంతా శివనామస్మరణ చేసి ఆయన యొక్క అనురాగాన్ని, అనుగ్రహాన్ని పొందాలని మరీ ఈ శివరాత్రి పూట నేను నా ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నానమ్మా. అవునమ్మా, నిజం. శివుడు అభిషేక ప్రియుడు కదా. ఒక చిన్న గిన్నెడు నీళ్లు పోస్తే చాలు. అంతేకాదు, వాటన్నిటికంటే ముందు మన మనస్సును ఆయనకు అర్పించితే చాలు. అదొక్కటే జీవులుగా మనం చేయవలసినటువంటి పని. అమ్మా చంద్రవతి, నీ మధుర గానంతో పరమశివుణ్ణి మరొక్కసారి స్తుతించితే వినాలని ఉన్నది తల్లి. సంగళవ్వ, ఈనాడు మనం అందరం కూడా శివరాత్రి పర్వదినాన ఇక్కడ కలుసుకోవడం ఎంతో ముదావహం. అంతేకాకుండా నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ శంభో ఈశ్వర మహాదేవని చరణములే గతి అంటినయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. అమ్మా సంగళవ్వ, ఈ పర్వదినాన మనం కలుసుకోవడమే మహద్భాగ్యం. ఆ పరమశివుడు మనల్నే కాక ఈ శివరాత్రి పర్వదినాన ఈ శ్రీగిరి పర్వతం పైన కోలాహలాన్ని చూస్తుంటే అందరినీ అశేష జనావళిని కూడా ఆ పరమశివుడు కటాక్షిస్తాడనేటువంటి గాఢ నిశ్చయం, నిర్ణయం ఆ పరమశివుని ద్వారా నాకు అందుతున్నది తల్లి. నమశివాయ. ధన్యురాలవు తల్లి, ధన్యురాలవు. అదిగో మంగళవాద్యాల ఘోష వినిపిస్తున్నది. నూతన వధూవరులుగా భ్రమరాంబ మల్లికార్జునులు పరమానందంతో ఉంటూ లోకాలకు ఆనందాన్ని పంచుతున్నారు. వారి సంభాషణ ముచ్చట గొలుపుతున్నది. విన్నారా? వారిరువురి సరస సల్లాపాలలో పార్వతి అన్నది కదా, పరమేశ్వర, లోకంలో తల్లిదండ్రులు లేకుండా ఎవరైనా జన్మిస్తారా? నీకు తల్లిదండ్రులు లేరు కదా అని మేళమాడింది. పరమశివుడు అన్నాడు, అయితే నీకు అత్తమామలు లేరు కదా, మరి దానికేమంటావు? నాకు మంచి అత్తమామలు ఉన్నారు కదా అని సరస సల్లాపాలాడుకునే ఆ పార్వతీ పరమేశ్వరులు మనలను, ఈ సమస్త లోకాలను, సమస్త జీవులను రక్షించునుగాక. మీ అందరికీ కృతజ్ఞతలు సమర్పిస్తూ మనం మన నివాస ప్రదేశాలకు చేరుకునే సమయం ఆసన్నమైనది. వనితామణులారా, సెలవు. వైభవం రూపకం, అంతర్జాల రూపకాన్ని డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు ప్రయోక్తగా ఉండి నిర్వహించారు. ఇందులో సంగళ్ళవ పాత్రను నాగరాజ్యలక్ష్మి గారే పోషించారు. గజ్జ మహాదేవి డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారు పోషించారు. గొడగూచి పాత్రను డాక్టర్ వేమూరి సత్యవతి గారు పోషించారు. చంద్రమతి పాత్రను డాక్టర్ చల్లా సీతామహాలక్ష్మి గారు పోషించారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా శివశక్తి వైభవం అనే రూపకం చాలా సందర్భ ఉచితంగా ఉంది. ఇది చక్కగా ప్రదర్శించినందుకు గాను ఈ బృందానికి
ధన్యవాదాలు తెలుపుతున్నాను.